ప్రేక్షక మహాశైలకు అందరికీ నా వందనాలు, నా నమస్కారాలు. మరి ఈ సమయంలో మనం శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్నాం. ఇప్పుడు ఒక కుటుంబాన్ని మనం కలుసుకొని వారి జీవిత సాక్ష్యాన్ని మనం వినబోతున్నాము. మన మధ్యలో సూరిశెట్టి నూపినాయుడు గారు ఉన్నారు, అలాగే తన భార్య సూరిశెట్టి లక్ష్మి గారు ఉన్నారు. అయితే వారు ప్రభుని నమ్ముకున్న తర్వాత అలియాస్ లూకాగా పిలువబడుతున్నారు, అలాగే అలియాస్ ఎస్తేరు రాణిగా వారు పిలువబడుతున్నారు. అయితే వారి యొక్క జీవితంలో వారు ఎన్నో అప్పులు వాళ్ళు చూశారు, మానసిక ప్రశాంతత వారు కోల్పోయారు. వాళ్ళ ఇంట్లో మరి ఒక చావుని కూడా వాళ్ళు చూశారు. తర్వాత వారు విదేశాలు కూడా వెళ్ళాలి అనుకున్నారు. ఇలా మరణించాలి అని ఇక్కడున్నవారు కూడా, లూకా గారు కూడా మరి చనిపోవాలి అనుకున్నారు. అలాంటి పరిస్థితులన్నిటిలో నుంచి కూడా మరి వారి జీవితం ఎలా మలుపు తిరిగింది, ఈ రోజున అనేక మందికి వారు ఆశీర్వాదకరంగా మార్చారు. వారి ఇంటికి 50 నుంచి 100 మంది ప్రతిరోజు వచ్చినా కూడా వారికి చక్కగా ఆహారం పెట్టి వారిని పోషించగలిగే విధంగా దేవుడు వారిని దీవించాడు. వారు ఎలాంటి పరిస్థితుల్లో నుంచి ఎలాంటి పరిస్థితుల్లోనికి వచ్చారో ఈ జీవిత సాక్ష్యం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ప్రాముఖ్యంగా ఈ కార్యక్రమం ఏంటి అని అంటే, చాలామంది మనిషి మతాన్ని మార్చేస్తున్నాడు, మనుషులు వెళ్ళి మతాన్ని మార్చేస్తున్నారు అని అనుకుంటున్నారు. అది కాదు, దేవుడు మనిషిని మారుస్తున్నాడు. ఈ సంగతి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుంటాము. ఇప్పుడు మనం నేరుగా వారితోనే ఒకసారి మనం మాట్లాడదాము. అమ్మ, ఒకసారి మరి మీరు ప్రభులోకి రాకముందు అన్యులుగా ఉన్నారు అంటే, మనకి ఈ చుట్టూ సమాజంలో చాలా దేవీ దేవతలు అనబడేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము చేసాం, మీరు కూడా చేసిన వారే. అయితే మీరు ఏ విధంగా ప్రభు వైపు వచ్చారు, ఏ కారణాల చేత వచ్చారు, లేదంటే ఎందువల్ల మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, ఈ విషయాలు కాస్త మీరు చెప్తారా? ప్రభునామ స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభువులోకి వెళ్ళాక వచ్చామంటే, నా పెళ్ళి అవ్వకముందు, పెళ్ళి అయిన తర్వాత కూడా చాలా విగ్రహారాధకులు. మరి తిరుపతి అనేసి, మరి వైజాగ్లో ఉన్న సింహాచలం కొండ అనేసి చాలా చాలా మరి అనకూడదు, అనకాపల్లి నోకాళ్ళమ్మని మొక్కుబళ్ళు బాగా పూజలు చేసి, మా అత్తగారు అయిలంటే మరి మేకపోతులు కొట్టి ఇవన్నీ చేసి చాలా విగ్రహారాధన మనిషి. అలాంటి పూజలు చేసే వ్యక్తులు వాళ్ళ కుటుంబంలోనూ నేను మరి అలా చిన్న కోళ్ళగా వాళ్ళ చిన్న కుమారుడికి నన్ను ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేయబోతుడికి మరి ఆ పెళ్లి చెయ్యక ముందు మా బావగారు ఉండేవారు. వాళ్ళకి 2 పిల్లలు, పాపకు 3వ నెల, బాబుకు 6వ సంవత్సరమో 3వ సంవత్సరం ఉంటుంది. ఆ టైంలో అతను కూడా చాలా 5 ఆడపిల్లలు, 5 ఆడపిల్లలకి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి, మరి వాళ్ళకి పురుళ్ళు పోసి మరి అలా అత్తవారి ఇంటికి పంపించడంలో ఇంకొక లాస్ట్ ఆడబట్టి ఉంది. కానీ 4 ఆడబట్లకి పనులన్నీ చేయబోతుడికి చాలా ఊళ్ళో చాలా ఆస్తిపరులేనట్టుగా, ఆస్తిపరులు అయినప్పటికీ ఊరికి చాలా మంచి పేరు పొందిన వ్యక్తులు. చాలా ఎక్కువగా వ్యవసాయాలు చేసేవారు. అయితే నాస్టికేట్ అయింది, చాలా అప్పులు అయిపోయారు. వ్యవసాయ భూమి ఎక్కువగా ఉండేది, చాలా ఎక్కువ అప్పులు అయిపోయారు. చాలా ఎక్కువ అప్పులు అయిపోయారంటే, అప్పులు అయిపోవడం మనకి నా పెళ్ళైన తర్వాత నాకు తెలిసింది, కానీ అంతకుముందు మనకు పెద్దగా తెలిసేది కాదు. ఆ టైంలో ఏంటయిందంటే, ఊరికి ప్రతి విషయంలోనూ కూడా మా మామగారు ఏ విషయం గురించి ఎవరికి ఏ ఆలోచన చెప్పాలంటే అతని దగ్గరికి వెళ్ళడము, అడగడము, చేయడం చేసేవారు. అంటే ఆ రోజుల్లో వ్యవసాయం విషయంలో మోతుబారి, గ్రామానికి ఆ చుట్టుపక్కల వాళ్ళకి కూడా చాలా పెద్ద మనిషిగా ఉండి అందరికీ కూడా ఏ విత్తనాల గురించి చెప్పాలన్నా, దేని గురించి చెప్పాలన్నా అతను ఆలోచించే పనులు చేసేవారట. ఓకే. అలాంటి టైంలో ఏంటయిందంటే, ఈ పిల్లల పెళ్ళిళ్ళు చేసి ఇవన్నీ చేసి చాలా అప్పులైపోయి, తర్వాత మా బావగారు ఏంటయిందంటే, ఎంతమంది సంతానం? మీ అత్త మామూలకి ఎంతమంది సంతానం? మొత్తం 6. అతనితో 7. 7. మీ భర్తతో కలుపుకొని 7. ఓకే, 7. ఓకే ఓకే. 7 5 ఆడపిల్లలు, 2 బాబులు, 5 ఆడపిల్లలు. ఓకే, చెప్పండి. మాకు ఇంకేట్ అయింది. వీళ్ళకి ఎప్పుడైతే అయిందో అప్పుల గురించి చూస్తే, ఎక్కడ చూద్దామని సరే వ్యవసాయం పెట్టిలా ఉంటే ఈ వాతావరణం పెట్టి వ్యవసాయాలు పోవడము, చాలా
ప్రతి సంవత్సరం అప్పు అవుతుంది, కానీ మేము కూడా ఇంటికి కూడా తినడానికి కూడా పరిస్థితికి చాలా ఇబ్బందులు ఉండేవారట. ఉండిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, మా బావగారికి మనశ్శాంతి లేక ఎక్కడికి వెళ్ళి ఏడ్చుకొని కూర్చొని మైండ్ కొంచెం పాడయింది. అంటే బాగా ఈ అప్పులు సమస్య వల్లే అతను మానసికంగా దిగులు చెందాడు ఎక్కువగా. అప్పుల సమస్య వల్లే మైండ్ పాడైపోయింది. మైండ్ పాడైపోయిన తర్వాత నాకు తిరుపతి తీసుకెళ్ళండి అనేసి మరి ఊరంతా తిరుగుతూ ఉండేవారంట. ఊరంతా తిరుగుతూ ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి ఇతనికి మైండ్ సరి లేకుండా చేస్తారు. తీసుకెళ్ళండి అనేసి ఎన్నో ఊళ్ళు జోగు దండించి ఏంటైందంటే తిరుపతి తీసుకెళ్లారంట. అంటే తిరుపతి తీసుకెళ్ళండి అని చెప్పిన వాళ్ళు ఎవరు? బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళందరూ తిరుపతి వెళ్తే బాగుంటుందని, బంధువులు స్నేహితులు తిరుపతి వెళ్తే బాగుంటుందని చెప్పి అది మన విశ్వాసం. చెప్పిన తర్వాత ఏంటైంది, ఊళ్ళో అందరి కాడ బ్యాండ్ అది పెట్టించి జోగు దండించి వెళ్తే అప్పటికి చిన్న పాప కాబట్టి 3వ నెల పాప. తిరుపతి తీసుకెళ్తే మళ్ళీ పాప మధ్యలో నలిగిపోద్ది అనేసి తన భార్యని కుమారుని పాపని విడిచిపెట్టేసి మరి మా ఆయన గారు, మా అత్తగారు, మామగారు అతను తీసుకొని బస్సులో తీసుకొని తిరుపతి తీసుకెళ్ళారంట. తిరుపతి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం ఇవన్నీ అయిన తర్వాత అక్కడ వండుకొని ఆశ్రయాలు ఉంటాయి కదా, అక్కడ పడుకొని ఆశ్రమం వంటశాల దగ్గర ఉంటాయి, అక్కడ పడుకొని అతను ఏం చేశారంట అక్కడే చనిపోవడం జరిగింది. అక్కడే చనిపోయారు, తిరుపతిలోనే చనిపోయారు. చనిపోయిన తర్వాత అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదండి. అక్కడే చనిపోయిన తర్వాత లాస్ట్ గేట్ అయింది. ఆ శవాన్ని కూడా ఈ అనకాపల్లి తీసుకురావడానికి కూడా వీళ్ళకి కష్ట పరిస్థితులు చాలా ఇబ్బందులు మరి బాగోలేవు. ఆ టైంలో ఏంటైందంటే అక్కడే తిరుపతిలోని అతనికి మరి అంటే హిందువుల ధర్మం ప్రకారంగా అతనికి కాల్చడం జరిగింది. మన హిందూ విధానం, మన సమాజ విధానం ప్రకారంగా చేశారు. జరిగిన తర్వాత అప్పటికి మా ఆయన గారు చదువుకుంటేవారటండి. చదువుకుంటే ఇతనికి వ్యవసాయం చేయడం ఎలాగో తెలియదు. అంతవరకు కూడా ఇంట్లో బాధ్యత అనేది అతనికి పెద్దగా తెలియదు. అంట్లో వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మ, నాన్న వాళ్ళే చూసుకుంటున్నారు. అప్పటికి 5గురికి పెళ్ళి అయింది. కానీ ఇతనికి ఇంకా చిన్న చెల్లి ఉంది పెళ్ళికి. ఆ టైంలో ఇతను ఏంటంటే వీళ్ళందరికీ నేను ఎలా చూసుకోవాలి, మళ్ళీ అప్పుల బాధ అంటా నాన్న ఎత్తి మీదే పడిపోయింది, ఎలాగా అనేసి పొలాల గొట్ల దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏడిచి కూడా వ్యవసాయం ఎలా చెయ్యాలో కూడా తెలియదు ఇతనికి. అన్నయ్య చనిపోయిన తర్వాత కూడా ఈ అప్పులు సమస్యలు, మానసిక ఒత్తిడి అనేది కూడా మీ భర్తకి చాలా ఎక్కువైంది. అప్పటికి ఇంకా పెళ్ళి అవ్వలేదు, మీ ఇద్దరికి పెళ్ళి అవ్వలేదు. మానసిక ఒత్తిడితో పొలం గట్ల మీద కూర్చొని ఏడుస్తూ తోటల దగ్గరికి వెళ్ళి పొలాల దగ్గరికి వెళ్ళి కూర్చొని ఈ పొలాలు అవి కూడా ఎలా చెయ్యాలి, ఎలా చెందాలి అనేసి కూర్చొని ఏడుస్తే మరి భర్త చచ్చిపోయిన ఆవిడ వచ్చి నేను ఉన్నాను, మీ అన్నీ చనిపోయినా నేను ఉన్నాను, నేను నీకు తోట ఎలా చెయ్యాలి, పొలం ఎలా చెయ్యాలి అనేసి ఏంటయిందంటే ఆ అమ్మ ధైర్యం చెప్పి మా ఆయనతో సమానంగా ఈ బాబుతో సమానంగా పనిచేసేదట. అంటే వాళ్ళ వదిన గారా? వదిన గారు. భర్త పోయినా కూడా నువ్వు అలా దిగులు పడొద్దు, ఎలా చెయ్యాలి, నేను ఉన్నాను కదా, నేను కష్టపడి ఏదో అప్పులు సమస్యలు తీరుద్దామనేసి అన్నారు. కాబట్టి తిని వాళ్ళు ఎక్కువైపోయారు. అప్పుల బాధ. ఏడకండి, పాత విషయాలు జ్ఞాపకం వస్తున్నట్టున్నాయి. మీరు మామూలుగా ఉండండి. ఎక్కువగా ఎమోషన్ అంటే ఎక్కువ ఏడుస్తున్నారు, పాత విషయాలన్నీ గుర్తొస్తున్నాయి. చూసారా, జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు అనుభవించారు వీళ్ళు. ఈ రోజుల్లో ఏంటంటే చిన్న చిన్న సమస్యలు వస్తే చాలు, ఎంత దారుణం అంటే చిన్న విషయాలకే తట్టుకోలేక ఏదో అమ్మ నాన్నలు బండి అడిగితే బైక్ కొనలేదని చనిపోవాలనుకునే వాళ్ళు ఉంటున్నారు, ఫోన్ ఇవ్వట్లేదని చనిపోవాలనుకునే వాళ్ళు ఉంటున్నారు, ప్రేమ విఫలమైపోయిందని చనిపోవాలనుకునే వాళ్ళు ఉంటున్నారు, ఏదో ఉద్యోగం సంపాదించలేకపోయినని చనిపోయిన వాళ్ళు ఉంటున్నారు. ఇలా పిచ్చి పిచ్చి నిర్ణయాలు చేసుకుంటున్నారు. కానీ వీళ్ళైతే వాళ్ళ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నూకినాయుడు గారు అలియాస్ లూకా గారు పాత జీవితాన్ని అంతా జ్ఞాపకం చేసుకుంటూ వారు ఎంతో దుఃఖపడుతున్నారు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా వారు ఎదిరించి, అప్పులు బాధలు సమస్యలు కూడా ఎదిరించి వారు ఈ రోజుకి కూడా మన మధ్యలో ఇలా ఉన్నారు. కాబట్టి ఇలాంటి వారిని మనం చూడాలి, ఆదర్శంగా చూడాలి. ఎంతో ఓర్పుతో, సహనంతో ప్రతి పరిస్థితుల్లో నుంచి కూడా వారు బయటికి వచ్చారు. ఈ రోజున అనేక మందికి వారు ఎంతో ఆశీర్వాదం
ఇచ్చేవారుగా ఉన్నారు, అనేక మందిని పోషించగలిగే విధంగా ఉన్నారు. ఇంకా ముందుకు వెళ్దాం, వారి మాటల్లోనే చెప్తారు ఇంకా ఏం జరిగింది అనేది. చెప్పండి ఒకసారి, ఇంకా మిగతా విషయాలు చెప్పండి. వాళ్ళకి ఎప్పుడైతే జరిగిందో ఆవిడ కొంచెం సాయం చేస్తుంటే కొంచెం కొంచెం పొలం పనులు, వ్యవసాయం పనులు చేయడం మొదలుపెట్టారు. మొదలుపెట్టినా సరే అతను చేయడానికి చాలా కష్టం. వదిన గారు చేసేవారు, వ్యవసాయం వాళ్ళ వదిన గారు చేసేవారు కానీ చేయగలిగేవారు, కానీ తనకు అలవాటు లేని కారణం చేత వ్యవసాయం అలవాటు లేని ప్రకారంగా ఏంటైనా సరిగా చేయలేకపోయారంట. చేయలేకపోయినా సరే ఖర్చు ఎక్కువైపోయింది, తినేవాళ్ళు ఎక్కువైపోయారు, అప్పులు ఇంకా ఎక్కువైపోయాయి. ఖర్చు ఎక్కువ, తినేవాళ్ళు ఎక్కువ, ఆదాయం తక్కువ, అప్పులు పెరిగాయి బాగా. ఇంకా ఉన్న అప్పుల కంటే ఇంకా అప్పులు ఎక్కువైపోయి ఆ అప్పులలో కూడా ఇంక వీళ్ళు ఎలా తీరుస్తారని ప్రతి ఒక్కరు కూడా వచ్చి మరి మా దగ్గర ఎంత తీసుకున్నారు, మా దగ్గర ఎంత తీసుకున్నారు, అప్పులు ఇవ్వండి అనేసి అసలు ఇచ్చేసి అడగడం జరిగింది. అప్పు తీర్చేయండి అనేవాళ్ళు. ఇంక ఈ టైంలో ఇంకెక్కడ ఉండి ఇలా ఉంటే ఇంకా ఈ అప్పులు ఎక్కువైపోతున్నాయి అనేసి వాళ్ళ అమ్మగారిని, నాన్నగారిని, వాళ్ళ పిల్లల్ని మా చిన్నాడు బట్టి ఇంకా అప్పుడు పెళ్ళి అవ్వలేదు, ఆవిడ్ని కూడా విడిచిపెట్టేసి సొంత ఊళ్ళో విడిచిపెట్టేసి ఏటైందంటే ఒక స్నేహితుల ద్వారాగా వైజాగ్ రావడం జరిగింది. స్నేహితుల ద్వారాగా ఊరు వైజాగ్ వచ్చి అక్కడ వాళ్ళ ఇంట్లోనే అతను పెళ్ళైనా సరే నన్ను తమ్ముడు నేను తీసుకెళ్ళి నేను ఏదో పనిలో చేస్తాను, నీకు మనస్తే అంత లేకుండా ఉన్నామని అతను తీసుకొచ్చి ఒక చిన్న కంపెనీలోనూ పనికి పెట్టారంట. పనికి డ్యూటీలో పెట్టారు. కంపెనీ ఉద్యోగం ఏదో వేయించారు, ఒక కంపెనీలో పనికి వెళ్తూ ఉండేవారు, డ్యూటీ ఉండేవారు. పని చేస్తుంటే చాలా వ్యవసాయం చేయలేకపోతున్నారు కనుక ఇంటికి ఆదాయం కావాలనే ఉద్దేశంతో వైజాగ్కి తీసుకొచ్చి అనకాపల్లి ప్రాంతం నుంచి అక్కడ కంపెనీలో జాయిన్ చేశారు. ఓకే, కంపెనీలో జాయిన్ చేసి అందులో అలా పని చేసుకుంటూ ఉంటుండగా చుట్టాలు ఏంటన్నారు, మనం దగ్గర వాళ్ళు ఉంటుండగా బయట వాళ్ళు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఉన్నారు, మనకి చెడ్డ పేరు వస్తుందని చుట్టాలు ఏం చేశారంటే మాకు ఇల్లు ఇస్తాం, మా ఇంటి దగ్గర ఉంది కానీ రానేసి అద్దెకి చిన్న రేకిళ్ళు అద్దెకి ఇచ్చారు. ఓకే, మీ చుట్టాల ఇంట్లోకి అప్పుడు వచ్చారు. స్నేహితుల ఇంట్లో ఉండేవారు, వైజాగ్ వచ్చిన తర్వాత చుట్టాలు ఇది కాదు మన మనిషి కదా అని చెప్పి వాళ్ళు షెల్టర్ ఇచ్చారు, ఒక ఇల్లు అనేది ఇచ్చారు వాళ్ళు. ఓకే, వాళ్ళు చుట్టాల దగ్గరికి తీసుకెళ్ళి చిన్న రేకిళ్ళు అద్దెకి అప్పుడు 300 400 అద్దెకి ఇచ్చారు. ఆ ఇచ్చిన తర్వాత వాళ్ళు మా అమ్మగారు ఊరు వాళ్ళ ద్వారాగా నాకు పెళ్ళి అవ్వడం జరిగింది. ఓకే, పెళ్ళి అవ్వడం వాళ్ళ ద్వారాగా మరి ఇలా ఉంటే బాగోదు, వాళ్ళకు తల్లిదండ్రులు కూడా దిప్పాడు సొంత ఊళ్ళో ఉన్నారు కాబట్టి మరి వంట అది చేసి పెట్టాలి, పెళ్లి చెయ్యాలి అనేసి వాళ్ళు ఏం చేశారు, ఫోన్ కొని పెళ్లి చేసేటప్పుడు కూడా సంబంధం కుదిర్చారు. మీ ఇద్దరికి అప్పుడు వివాహం చేశారు. మీకు వివాహం అయ్యే టైంకి ఆయన వైజాగ్లోనే చేసేవారు. వైజాగ్లోనే పెళ్ళి వాళ్ళే బంధువులే పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత నేను కూడా చిన్నప్పటి నుంచి కూడా మరి మా నాన్నగారు చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోవడం జరిగింది కాబట్టి కష్టం అంటే ఏంటో కూడా నాకు కూడా తెలియదు. మా అమ్మగారు అప్పులు అలాంటి ఏంటివి కూడా మాకు చిన్నపిల్లలు కాబట్టి 2 అన్నీలు నేను కాబట్టి అలాంటి అప్పుల గురించి ఏంటి కూడా మా అమ్మగారు కూడా చెప్పేది కాదు. కానీ మీ అన్నయ్య మీకు చెప్పేవారు కదా అప్పుల గురించి, మీ తల్లిదండ్రులు మీకు చెప్పేవారు కాదు. అప్పులు అంటే ఏంటో తెలియదు, అంటే బాధ్యత అంటే నాకు ఏది తెలియదు. అలాంటి పిల్లని అలాంటిది పెళ్లి చేస్తారు. పెళ్లి చేయబోతుడికి ఈ అప్పులోళ్ళు వచ్చి వైజాగ్ వచ్చేసి ఈ డ్యూటీకి వెళ్ళి రాబోతుడికి ఇంటి దగ్గర కూర్చుంటేవారు. తమ్ముడు లేడా, ఎక్కడికి వెళ్ళిపోయాడు, తమ్ముడు ఎప్పుడు వస్తాడు అనేసి అప్పులోళ్ళు వచ్చి కూర్చుంటేవారు. కూర్చుంటే ఏంటి వీళ్ళు ఎలాగ వచ్చేదారు అనేసి నాకు భయంగా ఉండేది అనమాట. భయం పెరిగిది, అలాగా భయంగా ఉంటే అప్పుడు అప్పులోళ్ళు వచ్చి ఇలా చేశారు అలా చేశారు, మీరు మరి ఇస్తారా ఎవరైనా చాలా బాధపడి చెప్తాంటే నాకు భయం వేసేసి భోజనం అది మానేస్తే భయపడేవారు. భోజనం చేయడానికి కూడా చాలా అనకూడదు, చారు పెట్టుకొని ఆ చారు వేసుకొని అన్నం తినడం కూడా ప్రారంభం చేసేవాళ్ళమి. తినడానికి కూడా పరిస్థితి చాలా ఇబ్బందిలో ఉండేవాళ్ళం. మంచి భోజనం చేయడానికి కూడా ఆర్థిక పరిస్థితి సరిపోయేది కాదు, చాలా కష్టంలో ఉండేవాళ్ళమి. ఈ అప్పుడు ఎలా తీర్చాలి అనేసి ఈ టెన్షన్ మీద మా ఆయన గారు బెంగ పెట్టుకునేవారు. నేను కూడా ఇదేంటో బాబు ఇలాంటి వాళ్ళకి ఇచ్చేసి నాకు పెళ్లి చేశారని నాకు కూడా టెన్షన్ వచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటయిందంటే వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, వదిన గారు, వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ కలిసి మా ఊళ్ళో ఉండేలాంటే మమ్మల్ని కూడా ఉంచడం లేదు, మేము కూడా బాబు నీ దగ్గరికి వచ్చేస్తామనేసి వాళ్ళు కూడా వైజాగ్ వచ్చేయడం జరిగింది. ఎవరు మీ
తోటికోడలు వాళ్ళునా? వాళ్ళ తోటికోళ్ళ కుటుంబం వీళ్ళందరూ కూడా కలిసే కదా ఉండేవారు. ఉండేవాళ్ళు. మీరు వైజాగ్ వచ్చేసిన తర్వాత మీరు వైజాగ్ ఉంటున్నారని వాళ్ళు కూడా ఇంకా వైజాగ్కి వచ్చేసారు. ఓకే. అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళమండి. ఉన్నా సరే మా నాన్నకూడదు కానీ మా అత్తగారు చిన్న వ్యాపారం అలా చేసుకునేది, మా మామగారు చిన్న వ్యాపారం చేసేవారు. నేను కూర్చొని తింటే ఇద్దరు పిల్లలు, ఇంత కుటుంబం కాబట్టి నేను కూడా ఏదో కూలి పనికి వెళ్తాను, నువ్వు వండి పెట్టనేసి నాకు ఇంటి దగ్గర విడిచిపెట్టేసి మా తోటికోళ్ళ గారికి కూడా ఏదైనా పనికి ఆవిడ కూడా వెళ్తూ ఉండేది. ఈ పిల్లలు చూసుకొని నేను ఇంటి దగ్గర వాళ్ళు వచ్చి మనకి వండి పెట్టడం అన్నీ చేసి నేను చేసేదాన్ని. ఇలా చేస్తుంటే కుటుంబం అంతా వెళ్ళ కూడా కలిసి ఉంది. ఈ అప్పులు చూస్తే చాలా ఎక్కువగా భారం ఎక్కువైపోతుంది. తీసుకునే దానికంటే వడ్డీలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. వడ్డీలు పెరిగిపోవడంలోనూ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇది కూడా మరి వంట పెట్టేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉంటే లాస్ట్కి సొంత బంధువులను తీసుకెళ్లారు కానీ నెలగోతడికి అద్దె ఇవ్వకపోయాలంటే వాళ్ళు కూడా ఊరుకుండేవారు కాదు. ముందు మా అద్దె ఇస్తావా ఇవ్వనేసి వాళ్ళు కూడా వచ్చి కూర్చోవడం జరిగింది. ఇలాగ ఉంటుండగా అది కాల్టెక్స్ కంపెనీలోను తారు తాలిక తయారవుతున్న ఆ కంపెనీలోనే రాత్రులు పగులు కూడా నిద్ర లేకుండా కూడా పనిచేసేవారు. పని చేసుకొని రావొత్తిడికి రాత్రి ఒక్కోసారి 1 గంట భర్త 1 గంట 2 కూడా అయిపోయింది. నిద్ర కూడా వ్యవసాయం అయితే చేయలేకపోయేవారు కానీ కంపెనీలో డ్యూటీ మాత్రం బాగానే చేసేవారు. నమ్మకంగా డ్యూటీకి వెళ్ళిపోయేవారు, కష్టపడేవారు ఇక్కడ. ఓకే. ఎంత బాగా పని చేసేవారు. చేస్తూ ఉంటే ఇంకా ఈ అప్పుల బాధ ఎక్కువైపోవడంలోనూ ఇతను ఏం చేశారంటే ఇతరుల దేశం వెళ్ళిపోతే బాగుంటుంది, ఇతరుల దేశం వెళ్ళిపోతే ఏదైనా సరే ఆదాయం పెట్టేసి అప్పులు తీర్చుకుందాం కదని చూసి బయట దేశం వెళ్ళిపోతే మంచిది అని ఆలోచించారు. చూసిన తర్వాత మరి ఇతరుల దేశం వెళ్ళాలంటే టికెట్ కూడా కావాలి కదా, డబ్బులు ఖర్చు ఉంటుంది. అది కూడా కట్టుకొని వెళ్ళడానికి అతని పరిస్థితి ఏమి కూడా పాస్పోర్ట్ డబ్బులు ఉండాలి, వీసా తెచ్చుకోవడానికి, వర్క్ పర్మిట్ తెచ్చుకోవడానికి, పంపించిన డబ్బులు కట్టుకోవాలి, ఎంత డబ్బు ఖర్చు. చాలా మంది బంధువులకి కూడా అడిగితే ఎవరు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ముందే అప్పులు ఉన్నాయి కాబట్టి అప్పుల మీద మళ్ళీ అడిగితే ఎవరు కూడా ఇవ్వడానికి జడిసిపోయి ఎవరు కూడా ఇచ్చేవారు కాదు. ఇలాగే ఎప్పుడైతే అయిందో ఈ లాస్ట్కి ఇతను ఏం చేశారంటే ఎక్కడికి వెళ్ళా మనుషులు మా దగ్గర ఉండేప్పుడు బాగానే ఉండేవారు కానీ బయటికి వెళ్ళబోతుడికి ఏడ్చుకొని ఉంటే ఇతని గారు ఏం చేశారంటే ఇతనికి కూడా మా బావగారికి ఎలాగో సంపగించిందో అలాగే మైండ్ సరిగా పని చేయలే, మనశ్శాంతి పోయింది, ధైర్యం అంతా కూడా పోయింది. మనశ్శాంతి పోతే అక్కడికి కూడా మా అత్తగారు మా మామగారు కూడా అన్నారు మనకు భూములు ఏమీ అక్కర్లేదు, ఇల్లు ఏమి అక్కర్లేదు, ఊళ్ళో ఉన్న అన్నీ కూడా అంటే అమ్మేసి కానీ డబ్బులు తెచ్చి కాబట్టి పూర్తిగా అమ్మేసి వడ్డీ ఇవ్వకపోయినా అసలు ఇచ్చేసి అప్పులు తీర్చేస్తే బాగుంటుంది అనేసి ఏం చేశారంటే పూర్తిగా భూములు అమ్మేయడం. అంటే అప్పుడు కూడా తనఖాతో ఉండేది, తనఖాల మీద ఉండేవి, ఇప్పుడు అప్పు తీర్చేయాలని పూర్తిగా ఇంకా అమ్మకాన్ని పెట్టేశారు. ఇంకా పూర్తిగా అప్పులు సగం అంటే వడ్డీ ఇవ్వకుండా అసలు ఇచ్చేసి వడ్డీలు అంటే అప్పులు తీర్చడం జరిగింది. ఓకే. అప్పులు తీర్చడం ఎప్పుడైతే జరిగిందో అప్పులు పూర్తిగా తీరలేదండి, ఇంకా చాలా అప్పులు ఉన్నాయి. మరి మా అమ్మగారు కొంచెం నాకు పెట్టిన తర్వాత వాళ్ళు ఏంటన్నారంటే అది బంగారం మీద అమ్మేసి మీ ఆ భూము అలా అప్పులకి ఇచ్చేసి భూమిని ఫేన్ పెట్టుకుంటే బాగుంటుంది అంటే పెళ్ళి అయిన కొత్తలోని బంగారం ఇచ్చేయడానికి నేను జడిసిపోయి ఇవ్వలేదండి, నా భూమి నాకు వద్దు కానీ నేను బంగారం తీయననేసి. అలాంటి పరిస్థితులు ఏం చేసిందనంటే ఈ అప్పులు ఇంత భూమి అమ్మేసాము, ఎన్ని చేసాము, అయినప్పటికీ కూడా అప్పులు తీరలేదు, మరి నేను ఎలా తీర్చాలి అనేసి మనసు మైండ్ మరి ఏటయిందో తెలియదు. డ్యూటీకి వెళ్ళారు. కాల్టెక్స్ కంపెనీలోకి డ్యూటీకి వెళ్ళిన తర్వాత మీరు ఇంకా అక్కడికి వెళ్ళి తెల్లారు లేచిన తర్వాత భోజనం కారీ చేత పట్టుకొని వెళ్ళిన తర్వాత మైండ్ పాడైపోయి ఈ ఖరీదు డ్యూటీలోనే విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయారు కూడా తెలియదు. సో ఆ డ్యూటీ నుంచి మళ్ళీ ఇంటికి తిరిగి రాలే. ఓకే. శాంతి లేక నెమ్మది లేక వెళ్ళిపోయి ఈ ఒత్తిడి వల్ల మానసిక ఒత్తిడితో బయటికి వెళ్ళిపోయారు, ఇంకా ఇంటికి రాకుండా వెళ్ళిపోతే ఎవరో స్నేహితులతోటి ఎవరింటికి కానీ వెళ్ళారేమో చేశారేమో అనేసి నాస్ట్కి చాలా అప్పుడు పేపర్లో వేయడు. అప్పుడు ఈ ఫోన్లు ఉండి కాదు కదా, ఫోన్ నెంబర్ ఏది ఇచ్చారని చెప్పారు నాకు. ఆ ఫోన్ల ద్వారాగా పోలీసు సేవించడం, చుట్టాల దగ్గరికి కారు వేసుకొని చుట్టాలే కొంచెం ఇవన్నీ వెతకడం అన్నీ జరిగింది.
జరిగిన తర్వాత అప్పుడు లాస్ట్కి ఏంటైంది ఎక్కడ కూడా కనిపించలేదు. ఈ కనిపించకపోతే చూసి చూసి నాశి దొరకలేదు కతే నాకు పెళ్ళైన కొత్త కాబట్టికి నేను కూడా ఏడుచుకొని కూర్చుండేదాన్ని. ఏంటి ఇంతలా జరిగింది అనేసి మా అమ్మగారి కుటుంబం అంతా వచ్చి నా మీద పడి ఏడ్చేవారు. ఇంకెక్కడ ఉండొద్దు, మన ఇంటికి వెళ్ళిపోతుందా, మరి వాడు పెళ్ళైన వెంటనే నీకు ఇలా చేసి వెళ్ళిపోయాడు కాబట్టి నువ్వు కాళ్ళు ఇంటికి పోసేస్తారు, నీకు వాళ్ళకి అప్పులు ఉన్నాయి మాకు తెలియక ఇచ్చిస్తాము, మన ఇంటికి పోదనేసి అంటే వద్దు ఇలాంటప్పుడు పరిస్థితుల్లో కానీ వెళ్ళిపోయామంటే వాళ్ళు ఏటనుకుంటారు, బాగోదు, నేను రాను, సావైనా పుట్టకైనా అక్కడే ఉంటాను, వాళ్ళ దగ్గర భర్త దగ్గరే ఉంటాను తప్ప రాను. అమ్మగారు అయితే వచ్చిమన్నారు. ఓకే, వెళ్ళలేదు. వెళ్ళకుండా అక్కడే ఉన్న తర్వాత లాస్ట్ గేట్ అయింది. ఇతను వెళ్ళిపోయిన తర్వాత ఆ గేట్ దగ్గర కూర్చొని అందరూ కూడా పనులకి వెళ్ళిపోయారు. చూసారు 10 రోజుల దాకా కంపెడపగల్లి. మరి అందరూ ఇంట్లో కూర్చొని ఏడుచుకొని కూర్చుంటే మాకు తినడానికి తిండి ఎవరు పెట్టేవారు కూడా ఆ పరిస్థితిలో నవ్వులు లేరు. ఉన్నోళ్ళకి ఎవరైనా పెడతారు కానీ లేని వాళ్ళకి మరి అసలు పెట్టడానికి కూడా వాళ్ళకి కూడా పేరు రాదు. కాబట్టి ఉన్నోళ్ళకి పెడతారు, కానీ లేని వాళ్ళకి ఆకలేస్తుంది అన్నప్పుడు అమ్మ మంచినీళ్ళు ఎవరు కనీసం ఎందుకు రామ్మ తినేసి తిండి పెట్టరు. ఆ పరిస్థితి అయిపోయింది మా పరిస్థితి. అయిన తర్వాత వీళ్ళందరూ కూడా పనులకి వెళ్ళిపోయారు. పనులకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గేటు దగ్గర కూర్చొని నేను అలాగా కూర్చొని ఏడుచుకొని అలా కూర్చున్నాను. అక్కడ చర్చి ఉన్నదండి ఎదురుగాన. అంటే మీ ఇంటికి ఎదురుగా ఉండేదా? ఇంటికి ఎదురుగా పడవ ఉంటుంది చర్చి. ఆ చర్చికి తాలూకా సిలువు గుర్తు మా ఇంటికి తిన్నగా కనిపించేది. సిలువు గుర్తు తిన్నగా కనిపిస్తే ప్రార్థన చేశాను. ప్రభా నాకేంటో కూడా మాకు తెలియదు, నా పెళ్ళైన కొత్తలోనండి 4 ఇల్లులు దాటిన తర్వాత భార్య భర్తలు ఆవిడకి 3 కూతుళ్ళు 3 కొడుకులు ఉండేవారు అండి. ఆర్లీసమ్మ గారు అనేసి కుటుంబాన్ని పెట్టుకొని ప్రార్థన చేసుకోవడం ఉదయం సాయంకాలం మరి ప్రార్థన చేసుకుంటా అంటే వాళ్ళ పాటల దగ్గరికి వెళ్ళి వినాలి అని అనిపించి వెళ్తే మా చుట్టాలు ఏంటనేవారు, నువ్వు ఆ కులంలో కలిసిపోతావు, మతంలో కలిసిపోతావు, దగ్గరికి వెళ్ళి నువ్వు ఉండకూడదు, వాళ్ళ మాటలు వినకూడదు అనేసి వెళ్ళిచ్చేవారు కాదు. అయినప్పటికీ కూడా చూద్దాం కదా ఏం కలిసిపోతాము, కాబట్టి ఇంతమంది మనం ఉంటుండగా అందులోకి వెళ్ళి మనం ఎలా కలిసిపోతాం అనేసి వినాలని ఆసక్తితో దగ్గరికి వెళ్ళి వాళ్ళ దేవుడి తాలూకా మాటలు వినేవాళ్ళం. అది మంచి అయితే వింటాం, లేకపోతే వినలేదు. కాబట్టి ప్రార్థన చేసుకున్న దగ్గరికి వెళ్ళేవారు. ప్రార్థన చేసుకుంటే వాళ్ళ పాటలు చాలా బాగుండేవి కాబట్టి పాటల కోసం పాటల గురించి అనేసి వెళ్ళేదాన్ని. వాక్యం అది వినేదాన్ని కాదు కానీ పాటల గురించి మాత్రం వెళ్ళేది. పాటలు అంటే బాగా ఇష్టం, ఆకర్షణగా ఉండేది. వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ నెలలోనే ఇతను సరే ఇంకా మా ఇంటి పాడి ఎక్కడికో వెళ్ళిపోయిన నెలలోనే శ్రీహరిపురంలో వాళ్ళు సొంతంగా ఇక్కడ అద్దెకుండేవారు. శ్రీహరిపురంలో సొంతంగా ఇల్లు కొనుక్కొని ఇల్లు కట్టుకొని అక్కడికి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎవరింటికైతే ప్రార్థన జరుగుతున్నప్పుడు వెళ్తూ ఉండేవారు వాళ్ళు ఇల్లు మారిపోయారు. వీళ్ళు మారిపోయిన తర్వాత లాస్ట్ ఇంకేటయింది, నేను ఆ గేటు దగ్గర కూర్చొని నేను యేసు ప్రభు కూడా అంతే ఎవరో కూడా నాకు పెద్దగా తెలియదండి. ఆలీసమ్మ గారి దేవుడా నువ్వు నిజమైన దేవుడు బట్ట ఆదేశమ్మా, ఆవిడ పేరు ఆదేశమ్మ. ఓకే ఓకే, ఆదేశమ్మ దేవుడా అని మీరు ప్రార్థన చేసేవారు. ఆలీసమ్మ గారి దేవుడా మరి నువ్వు నిజమైన దేవుడు బట్ట, మరి నువ్వు చాలా మంచి దేవుడు బట్ట, కాబట్టి నేను ఈ వయసులో నేను ఇలా ఉండిపోవడం నీకు ఇష్టమా, కాబట్టి మా ఆయనక నువ్వు తీసుకొచ్చి ఇలా వింటే నీకు నన్ను ఎంతో కొంత కానుక వేసుకుంటాను. మరి మనం హిందువులు ఎక్కువగా కానుకలు వేసేస్తాం, ఇది చేసేసేలా ఉంటే కానుకలు ఇచ్చేస్తాం, ఇది చేసేలా ఉంటే కోను కోసేస్తాం, ఇచ్చేస్తామని కదా మొక్కుకుంటాం. అలాగే అనేసి నేను ఏం చేస్తానంటే యేసు ప్రభుకి కూడా అలాగే మొక్కినాను. ఏంటైందంటే మా ఆయనకాన్ని తీసుకొచ్చేసి ఇలా ఉంటే నేను నీకు ఎంతో కొంత కానుక ఆదిశమ్మ గారి చేత నేను పంపిస్తాను అనేసి ఆవిడ లాస్ట్కి ఆవిడే నేను కూర్చొని బాధపడి ఏడుస్తుంటే అప్పటికి 20 రోజులు అయిపోయిందండి. ఇతను ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా అడ్రస్లు లేవు. అడ్రస్లు లేనప్పుడు ఇలాగా ఎప్పుడైతే అయిందో ఆవిడ చర్చికి 3 రోజులు ఉపవాస ప్రార్థన చర్చిలోను ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇది ప్రార్థనలు జరుగుతూ ఉంటే ఆవిడ ఏం చేసింది, ఇంటికి వచ్చింది. ఆదిలక్ష్మి అని ఆవిడ కుటుంబం పిల్లలందరినీ తీసుకొని ఆవిడ ఏం చేసిందంటే ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ఏంటమ్మా తమ్ముడికి వేయడం బాగాలేదట, తమ్ముడు ఎక్కడికో వెళ్ళిపోయారట, ఇలాగ ఉందంటే అప్పుడు నేను అన్నాను, పిన్ని గారండి మీ దేవుడు మంచి దేవుడు అన్న చెప్పారు కదా, మరి మా ఆయన గారు ఎక్కడికో వెళ్ళిపోయారు,
మరి అతను వచ్చేలాగా చర్చిలో 3 రోజులు ప్రార్థనలు అవుతున్నాయి అని అంటున్నారు, మరి ప్రార్థన చెయ్యండి అనేసి ఆవిడకి చెప్పడం జరిగింది. చేస్తున్నామమ్మా మీ కుటుంబం గురించి తెలిసిన దగ్గర నుంచి కూడా ప్రార్థనలు పెడుతున్నాం మేము అనేసి ఆవిడ చెప్పడం జరిగింది. లాస్ట్కి ఇంకటైంది, ఆవిడ వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఇతను కాకినాడ మరి బీచ్కి వెళ్ళిపోయారట. డ్యూటీ నుంచి కనబడకుండా పోయారు. పేపర్లో కూడా మీరు వేశారు, ఎక్కడైనా కనబడితే మాకు ఫోన్ చేయండి, సమాచారం తెలియపరచండి అని. వెతికినా కూడా కనిపించలేదు, పేపర్లో కూడా వేసినా కూడా ప్రకటన తెలియలేదు. కానీ మీరు ప్రార్థన చేయించిన తర్వాత ఈ ఆదిలక్ష్మి అనే ఆవిడ ఉపవాస ప్రార్థనలో మీటింగ్స్లో ప్రార్థన చేయించారు. మీరు ప్రార్థన చేయమని చెప్తే వాళ్ళు ప్రార్థన చేశారు. ఆ తర్వాత తెలిసిందా ఈయన కాకినాడ బీచ్ ఏరియాలో సంగతి? కాకినాడ బీచ్కి వెళ్ళిపోయారట. కాకినాడ బీచ్కి వెళ్ళిపోతే కాకినాడ బీచ్కి వెళ్ళిపోయి ఇంక నేను బతకకూడదు, నేను చనిపోవాలనేసి సముద్రానికి చాలా ఇంతవరకు కూడా సముద్రంకి దిగిపోయారట. దిగిపోయిన తర్వాత అక్కడ సముద్రంలో దిగిపోయిన తర్వాత అక్కడ అక్కడ అన్నాడంట, నేను ఇంతమంది దేవుళ్ళకి పూజలు చేశాను, వాళ్ళ మంత్రాలు చదివాను. దిగిపోయారు. ఎందుకంటే మతిస్థిమితం లేదు, మానసిక ఒత్తిడి, మతిస్థిమితం లేదు ఆయనకి, మానసిక ఒత్తిడి. డ్యూటీగా వెళ్ళి చెప్పి ఇంటికి రాకుండా తప్పిపోయాడు. మీరు చర్చిలో ప్రార్థన చేపిస్తున్నారు ఉపవాస ప్రార్థన. ఆ టైంలో ఆయన అక్కడ కాకినాడ బీచ్లో చనిపోవాలనుకున్నారు. అక్కడ దిగిపోయారు బీచ్లోకి. బీచ్లో దిగిపోయారట. బీచ్లో దిగిపోయి సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మరి ఇంకా ఈ వాళ్ళతో నన్ను ఎవరికి కూడా వినికిడి లేకుండా నేను చనిపోతాననేసి వెళ్ళిపోతే అక్కడ దేవుడు దర్శించి, నేను నిజమైన దేవుని నేననేసి యేసు ప్రభు సముద్రంలో దర్శించి సముద్రం మీద కనిపించాడట. కనిపించి, నువ్వు చనిపోక్కర్లేదు, నేను వెతికించి నీ కుటుంబంలో ఉన్న బాధలన్నీ కూడా నేను తీర్చి నీ కన్నీరుని నేను తుడుస్తాను, నీ కుటుంబంలో శాంతి సమాధానాన్ని నేను ఇస్తాను, నువ్వు రానేసి ఎవడు అది మాట్లాడుతానే ఉన్నారంట. 2 మనుషులు చెరుకూర ఎక్క పట్టుకొచ్చి తీసుకొచ్చి ఒడ్డుని తీసుకొచ్చి పడేశారట. సముద్రంలో నుంచి ఒడ్డుకి తీసుకొచ్చి పడేసారు. మనుషులు తీసుకొచ్చి పడేసినట్టు అనిపించింది ఆయన. అది ఆ ఒడ్డుకి వచ్చిన తర్వాత మళ్ళీ రైల్వే స్టేషన్కి ఎలాగొచ్చారో కూడా అతనికి కూడా తెలియదంట. మరి 20 రోజులు భోజనం లేకుండా ఉన్నారంటే మరి మనుషులు ఎలాగుంటారు? తలది పెరిగిపోవడం అన్నీ జరగడం, గడ్డం అది పెరిగిపోయింది. ఒడ్డుకి వచ్చేసిన తర్వాత లాస్ట్కి ఏంటయిందటంటే రైలు స్టేషన్కి వచ్చి అనకాపల్లి సైడ్ వచ్చే ట్రైన్ ఎక్కారట. ఈ ట్రైన్ ఎక్కి అనకాపల్లి రైల్వే స్టేషన్లో దిగిపోయి ఏంటయింది, తుంపాలు వెళ్ళే రూట్ వెళ్ళి వాళ్ళ నడుచుకొని వెళ్ళిపోతున్నారట. నడుచుకొని తుమ్మపాల వైపు వెళ్ళిపోతున్నారు, రూట్ వైపు. ఈ ఒక బట్టలు మాసిపోయి బుర్రంతా దరిద్రంగా అయిపోయి మనిషి అదొకలా నడుచుకొని ఫుల్గా తాగేసినోడు నడిచినట్టుగా నడుస్తూ ఉంటే వీళ్ళ పొలాల దగ్గర దేవంగల్ అతనిది పొలం ఉందంట. అతని పేరు ఏదో పేరు మనకు పెద్దగా తెలియదులేండి. వాడు టైలర్ అనమాట, బట్టలు కుట్టుకొని మిషన్ కుట్టుకొని అతను తుంపాల వెళ్ళే రూట్ వెళ్ళి రైల్వే స్టేషన్లో అనకాపల్లి రైల్వే స్టేషన్లో టైం దిగి తుంపాల వెళ్ళే రూట్లో నుంచి వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోతూ ఉంటే అతను టైలర్ చూసి, టైలర్ ఎవరండి? మీ తాలూకు చుట్టాలా లేదంటే చుట్టాలు ఎవరో కాదు, అతను పరిచయం ఉన్న వ్యక్తి. ఆ స్నేహం అంటే పొలాలు వీళ్ళ పొలాలు కలిసి దగ్గర పొలాలు ఉండటం బట్టి ఇతన్ని మరి ఎయ్యడం ఫలానా వ్యక్తి అన్ని తెలుసుకొని అతను ఏం చేశారంటే, ఇలా కనపాలేదన్నారు, ఫలానా వ్యక్తిలా ఉన్నారు, అతను మెంటలోడా లేదని అంటే ఫలానా వ్యక్తి ఏంటి అనేసి మనం అనుకుంటున్న వ్యక్తేనా లేదంటే వేరే అనేసి డౌట్ పడ్డారు వాళ్ళు. అనుకుని ఆ భార్య భర్తలు ఏం చేశారట, కూర్చొని ఆలోచించి వెళ్ళిపోతామంటే ఉండు దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరో తెలుసు. వాళ్ళ ఇల్లు రోడ్డు పాయింట్ లో ఉంటుందా? రోడ్డు పాయింట్ లోనే ఉంటారు. అది వెళ్ళి చూద్దాం రండి అనేసి ఏం చేశారట, వాళ్ళ ఆయన గారు మిషన్ దగ్గర నుంచి లేచిపోయి పరిగెట్టి వెళ్ళి చూసారట. అతను టైలర్ బట్టలు కుట్టుకుంటూ చూస్తే మంచి ఎండాకాలం టైము, తాగడానికి నోరు ఎండిపోయింది, ఆయన ముఖం కూడా చూడడానికి కూడా తనకు వాపుకి పరిస్థితిలో ఉన్నారు ఇతను. అప్పుడు ఇతని కాబట్టి ఇలా చేయి పట్టుకోబోతుడికి అతని మీదకి వెళ్ళాగా మీద పడిపోయారట.
మీద పడిపోతే అలా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి అప్పటికే చాలా రోజులు తిండి లేదు, నిద్ర లేదు, అశాంతిగా ఉన్న కారణం చేత ఇంకా వాలిపోయాడు, ఆయన మీద వాలిపోయాడు. అతని మీద వాలిపోతే అతను తీసుకెళ్ళి అలాగా మంచం మీద పడుకోబెట్టారట. వాళ్ళ ఇంటికి పడుకోబెట్టి తీసుకెళ్ళారు. మంచినీళ్ళు అవి ఇచ్చి మొఖం మీద నీళ్ళు కొట్టి ఇవన్నీ చేశారట. చేసిన తర్వాత ఇంకా అదే పడిపోవడం ఇంక ఇంతనికి కోమాలకి వెళ్ళిపోయారు. జ్ఞాపకం లేదు మనుషుల మీద జ్ఞాపకం లేకపోతే అప్పుడు మా పెదమాన్ గారి ఇంట్లో ఫోన్ ఉండేదండి. వాళ్ళు వ్యాపారం చేసేవారు, కిరాణా షాప్ ఉండేది వాళ్ళ షాపులోను. అప్పుడు ఫోన్ నుండి ఆ ఫోన్ ఇతను ఎవరిదో ఫోన్ నెంబర్ దగ్గర ఆ ఫోన్ నెంబర్ పేపర్లో వేస్తే ఆ ఫోన్ నెంబర్ ద్వారా ఇంకొకరి దగ్గర ఫోన్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేశారు. ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు కారు కట్టించుకొని గొండాల దగ్గర ఈఆర్ఎస్ పేట అనేసి గొండాల దగ్గరికి రావడం జరిగిందండి. వచ్చి వెంటనే కార్లు వేసుకొని వైజాగ్ తీసుకురావడం జరిగింది. రామకృష్ణపురం తీసుకొచ్చి చూసి వెంటనే తన బట్టలు అవి తీసేసి స్నానం అది చేయించి మంచం మీద పడుకోబెట్టారు. కానీ తనకి కంటి చీపు లేదు, నోటి తొలిక మాటలు లేవు, మనుషుల మీద అసలు జ్ఞాపకం లేదు. జ్ఞాపకం లేకపోతే వాళ్ళందరూ వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొచ్చారు. డాక్టర్ గారు చూసి చెయ్యది చూసారు, ఆ ముక్కు దగ్గర ఏదో పెట్టారు. ఇవన్నీ చేసిన తర్వాత ఇతను బతకడు, చనిపోతారు అనేసి డైరెక్ట్గా వాళ్ళు చెప్పేసిన తర్వాత ఇతనికి ఏదో దయ్యం పట్టేసింది అనేసి నల్ల కోడిపెట్టలు 3 కోడిపెట్టలు నిమ్మకాయలు ఇవన్నీ దిగదుడిసేసి, అంటే అక్కడ మీ తాలూకు చుట్టాలు ఇతనికి ఏదో పట్టడం వల్ల దయ్యం పట్టడం వల్ల వదిలిసిపోయాడు, దయ్యం పెట్టడం వల్ల ఇలా తిండి మానేశాడు, నిద్ర లేకుండా అయిపోయాడు, ఇలాగ పిచ్చోళ్ళగా అయిపోయాడు, ఇప్పుడు మతి స్థిమితం లేకుండా అయిపోయాడు, దయ్యం ఏదో పట్టేసింది అనే ఉద్దేశంతో ఇంటికి వచ్చిన వ్యక్తికి మరలా దయ్యం వదిలించడానికి ప్రయత్నం చేసి ఇవన్నీ చేసి చాలా సింగనాదాలు చేశారు ఆ టైంలో. అయ్యో పూజలు పెట్టడం, ఏదో కాల్చి అన్ని చేయడం అన్నీ చేయండి. అయినప్పటికీ కూడా తనకు జ్ఞాపకం రాలేదు. జ్ఞాపకం రాకపోతే పడుకోబెట్టేశారు. కిందనే పడుకోబెట్టేసి ఆపేసేసారు. పడుకోబెట్టేసిన తర్వాత డాక్టర్ గారు చెప్పేశారు, గడవచ్చాడు మనం ఉంది, చనిపోతారు, తన బతకరు అనేసి డాక్టర్ గారు చెప్పేసిన తర్వాత లాస్ట్కి ఇక్కడ అయింది. ఇంకా చుట్టాలు అందరూ కూడా పలానా నూకునాడు దొరికాడట, వచ్చాడట, కానీ మరి బతకడట, చనిపోతాడట అనేసి అందరూ కూడా వాళ్ళు రావాల్సిన వాహనాల్లోనూ. ఎవడోకండి, మీరు చాలా పాత విషయాలు గుర్తొచ్చాయి, అతను బాగా భావోద్వేగానికి గురవుతున్నారు. పర్వాలేదు. ఓకే చెప్పండి, మీరు చెప్పండి. అందరూ చుట్టాలు అందరూ వచ్చేసారు. ఆడగొట్లు వాళ్ళ ఫ్యామిలీలు బంధుమిత్రులు అందరూ కూడా చాలా మంది వచ్చేసారు. ఇంకా రౌండ్ అంతా కూడా ప్రజలు నిండిపోయారు. చుట్టాలు, స్నేహితులు, తెలిసిన వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఇంటికి వచ్చాడు, ముగ్గునాడు ఇంటికి వచ్చాడు, వెళ్ళాలా చూద్దాం, పలకరిద్దాం అనే ఉద్దేశం మీద వచ్చేసారు అందరూ. ఇలా జరిగింది, పెళ్ళి అయింది కొత్తలోనే ఇలా జరిగిపోయింది, ఇలా చెందిందని మా చుట్టాలు వాళ్ళ చుట్టాలు అందరూ కూడా చాలా మంది వచ్చేసారు. వచ్చేసి అతని దగ్గరికి వెళ్ళి ఏడిచేవారు కాదు, నా దగ్గరికి వచ్చి నీ బతుకు పెళ్ళి అయిన రోజులు కాలేదు, ఈ పరిస్థితి ఇలాగే అయిపోయింది అనేసి నా మీద పడి ఏడిచేవారు. వీళ్ళందరూ ఏడుస్తూ ఉంటే అప్పుడు వీళ్ళందరూ చాలా మంది బాధపడి ఏడుస్తూ ఉంటే మళ్ళీ ఒక గేట్ దగ్గర కూర్చొని సిలువు గుర్తుగా చూసి ప్రార్థన చేస్తాం. మీ ఇంటి దగ్గర నుంచి కనిపిస్తుంది అన్నారు కదా చర్చ్, గేట్ దగ్గర కూర్చుంటే చర్చ్ కనబడేది, సిలువు గుర్తు కనిపించేది. ఓకే, సిలువు గుర్తుగా చూసి మరి యేసు ప్రభా నువ్వు నిజమైన దేవుడు అంట, ఆలిసమ్మ గారి దేవుడా, మరి ఏంటంటే యేసు ప్రభు ఏంటో మనకు పెద్దగా అప్పుడు మాకు తెలియదు, ఆదేశం కొంచెం ఆవిడ ద్వారాగానే మాకు కొంచెం పెద్దగా కొంచెం తేలడం వాళ్ళ పాటలన్నీ అది ఇలాంటి. అందుకే మీరు ప్రతిసారి ఆదేశం యేసు ప్రభా నువ్వు నిజమైన దేవుడివని నేను నమ్ముతున్నాను. మరి ఎన్నో చేసి పూజలు చేసాము, ఎన్నో మొక్కుబళ్ళు చేసి ఎన్నో చేసాం, కానీ ఎక్కడ ఉన్నట్టు కూడా మాకు ఏంటి వార్త తెలియలేదు. కానీ నిన్ను ప్రార్థించగా ఏంటయింది, ఆ మనిషి వాళ్ళ దగ్గర ఉన్నాడని మాకు తెలిసింది. కాబట్టి మరి నువ్వు తీసుకొచ్చిన తర్వాత నువ్వు చచ్చిపోయేలా వింటే మరి నీ నామకి ఎటువంటి మర్యాద వస్తుంది, గౌరవం పరచబడుతుంది. కాబట్టి నువ్వే నిజమైన దేవుడివి కానీ ఇలా ఉంటే మా ఆయనకి నువ్వు బతికిస్తే మా బంధువులు ఏటైనా ఎవరు ఏటైనా సరే నేను మాత్రం చర్చికి వెళ్తాను, చర్చికి వెళ్ళి నేను కానుక చెల్లించుకుంటాను, మళ్ళీ ఏటైనా పర్వాలేదు నేను చర్చికి వెళ్తాను. లాస్ట్కి మా ఆయన కూడా నేను అంటే మా ఆయన గారు కూడా నేను విడిచిపెట్టేసిన
నేను చర్చికి మాత్రం వచ్చేస్తాను. మాత్రం నీ మందిరానికి వస్తాను, మరి నువ్వు తీసుకొచ్చిన నిజమైన దేవుడు కానీ అయ్యాలంటే నువ్వు అతను బతికించు అనేసి అంటే గట్టిగా నాకు ప్రార్థన అంటే ఏంటో తెలియదు, యేసుప్రభు గురించి కూడా నేను ఎలా మాటలు చెప్పాలో కూడా నాకు సరిగా తెలియదు. ఆ టైంలో ఏం చేశానంటే నా ఆత్మలో నేనే ఆ గేట్ దగ్గర కూర్చొని సిలువు గుర్తుగా చూసుకుంటూ నేను చెప్పాను దేవుడితో, నా ఆత్మలోనే దేవుడితో చెప్పుకున్నాను. నా ఆత్మలో దేవుడితో చెప్పుకున్న ఒక అరగంటకి ఈయన ఏం చేశారంటే కొనరేపలు కొట్టి చెయ్యలా ఎలా కొట్టడము ప్రారంభమైంది. మరి మా బావగారు పిల్లలు అన్నాను కదండి, వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత అతనికి నానండం నాకు అమ్మండమే కానీ పిన్ని చిన్నాను అనేసి ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లడం లేదు. మరి ఇంకా వాళ్ళ అమ్మని కూడా మా బావగారు పిల్లలు అమ్మ నాన్న అనేసి ఇతనికి ఏంటైందంటే చిన్నప్పటి నుంచి సొంత కొడుకులాగా గుండెల మీద పెట్టుకొని రాత్రులు కూడా అతను పడుకుంటే పక్కన పడుకోబెట్టి తినే కానీ లేకపోతే అబ్బాయి విడిచిపెట్టేవారు కాదు మా ఆయన గారికి. ఆ పిల్లోడికి ఏంటయిందంటే ఇతను ఎప్పుడైతే ఇలాగా అయ్యారు తల దగ్గర కూర్చొని నాన్న 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 అనుకుంటూ వాళ్ళ ఏడుచుకొని ఏడ్చేవాడు. నేను కూడా పక్కలో ఉండలేదు, జడిసిపోయి అతని పరిస్థితిని చూసి నేను కూడా బయటకు వచ్చి ఆ గేటు దగ్గరికి వచ్చి యేసుప్రభుని ప్రార్థన చేస్తాను. కొడుకు మాత్రం ఉండేవాడు, ఆ కుర్రోడు మాత్రం ఎంతో విడిచిపెట్టలేదు, పక్కనే ఉన్నారు. ఉండి నాన్న నాన్న అనేసి కాలు నెక్కి చేతులు చెయ్యినెత్తి గుండెల మీద పెట్టుకొని ఇతను గుండెల మీద పడుకొని ఏడుచుకొని ఉంటే అప్పుడు నేను ఇక్కడ కూర్చొని యేసుప్రభుని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన ఒక అరగంట పోయిన తర్వాత కొర్రెలెప్పలు ఇలాగా ఆడించి చెయ్యి ఇలాగా కొట్టడం ప్రారంభమైంది. ఎప్పుడైతే ప్రారంభం అయిందో పెరిగట్టు వచ్చి ఎవరికి చెప్పలేదు కానీ నాకే చెప్పాడు, అమ్మ నాన్న రెప్పలు ఇలా ఆడిస్తున్నాడు, మరి చెయ్యలేలా కొడుతున్నారు అనేసి నాకు చెప్తే వాళ్ళకి చెప్పు, నాకెందుకు చెప్తున్నావు అనేసి ఆ అబ్బాయికి నేను అన్నాను. అన్న తర్వాత వాళ్ళకి వెళ్ళి చెప్పిపోతే వాళ్ళందరూ కూడా బోయని పెద్ద కేకలు పెట్టుకుని ఏడిచి సాగు తెలుగు వచ్చింది ఇంక చచ్చిపోతాడు అంటే ముందు ఒకసారి అలా చూసి చనిపోతారు, చచ్చిపోతాడు అలా జరుగుతుంది కాబట్టి ఇతనికి కూడా సాగు తెలుగు వచ్చింది చచ్చిపోతాడు అనేసి ఇంకా ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఏడడం మొదలు పెట్టారు. ఏడడం మొదలు ఎప్పుడైతే పెట్టారు నేను మాత్రం ధైర్యంగానే ఉన్నానండి. అంతవరకు కూడా చూడలేని వ్యక్తి చూసి చేయి పడుతున్నారు అంటే యేసుప్రభు ప్రార్థన చేశాం కదా, యేసుప్రభు బతికేస్తాడని మాత్రం నాకు ధైర్యం వచ్చిందండి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ పరిగెట్టి డాక్టర్ గారిని తీసుకొచ్చారు. డాక్టర్ గారిని తీసుకొచ్చి డాక్టర్ గారు చూశారు. చూసిన తర్వాత డాక్టర్ గారు అన్నారు పర్వాలేదు బతికితాడని డాక్టర్ గారు చెప్పారు. చెప్పిన తర్వాత అప్పటి నుంచి ఏంటయింది, మా చేసే విగ్రహారాధన యేసుప్రభు మొక్కారు కానీ మా చేసే విగ్రహారాధన పూజ మాత్రం మేము మానలేదు. ఏంటంటే విగ్రహారాధన పూజ మేము చేసుకుంటానే ఉన్నాం. అది ఉన్న తర్వాత ఆయన ఏం చేశారంటే చాలా నీరసం మీద ఉన్నారు కాబట్టి డ్యూటీకి అది వెళ్ళడానికి మరి అవ్వలేదు. మరి ఒక బస్తా బియ్యం తీసుకొచ్చాలంటే 3 రోజులు వచ్చేది కాదు, అంతమంది చుట్టాలు ఉండేవారు ఆ టైంలో. ఏం కూరలు అయిపోయినా సరే అంత అన్నాలు తినేసేవారు అప్పుడు, అంతమంది చుట్టాలు. ఈ చుట్టాలకు వండి పెట్టాలి, ఇవన్నీ చెయ్యాలి, ఈ సామాన్లు ఇవన్నీ కడుక్కోవడం ఇవన్నీ చదివి ఆడవాళ్ళకి కదా ఎక్కువ పని ఉంటుంది. ఈ ఉండడంలోనూ ఉంది. అదే చర్చిలోను కరుణామయుడు సినిమా వేస్తున్నారు. కరుణామయుడు సినిమా వేస్తే ఇంటికి ఎదురుగా కరుణామయుడు సినిమా వేస్తున్నారు. సినిమా వేస్తా అంటే ఎండాకాలం కాబట్టి బయట మంచాలు వేసుకొని అందరూ పడుకున్నారు. మైక్లో చెప్తున్నారు, ఆ సిలువు గుర్తు దగ్గర మైక్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఉందండి రామకృష్ణాపురం చర్చి, అదే ఆ చర్చి గురించి సిలువు గుర్తు ఆ పైన మైక్ సెట్ ఉంటుంది. ఆ మైక్ సెట్ లోనే మాటలు చెప్తున్నారు అనమాట. కరుణామయుడు సినిమా వేస్తున్నారని చెప్తున్నారా? ప్రార్థనలు అవుతున్నాయి, ప్రతిసారి కూడా అక్కడ ఎక్కువ ప్రార్థనలు అవుతూ ఉంటాయి. ఏంటైందంటే కరుణామయుడు సినిమా వేస్తున్నారు, ఎవరైనా చూడగలిగితే చూడండి అనేసి వాళ్ళు చెప్తే అప్పుడు ఈ చుట్టాలు వీళ్ళందరూ కూడా పైకి లెగిస్తారా మీరు వెళ్ళాలా బయటికి? ఒక్క నిమిషం. ఎవరైనా వచ్చి అమ్మ నువ్వు అక్కడ ఉండు తల్లి, నువ్వురా బాబు, నువ్వురమ్మ, ఎవరు పాప అలా బయటికి తీసుకువెళ్ళండి. తనని ఇంకా ఉంచేసేయండి, ఓకేనా? తనని మీరు అక్కడ ఉంచేసి ఇంటి దగ్గర రాసులో ఉంచేయండి, పర్వాలేదు. తను చెప్తారులేండి, ఎక్కువ కూర్చోలేకపోతున్నారు. చూశారు కదా, ఇంతవరకు వీడియో చూశారు కదా.
మరి లూకా గారు ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు, షుగర్ ఎక్కువగా ఉంది తనకి, అంతేకాదు వయసులో కూడా పెద్దవారు, ఇంతకు మించి ఎక్కువగా తను కూర్చోలేకపోతున్నారు. అలాగే తన పర్సనల్ ప్రాబ్లం, తనకి వాష్రూమ్ అవసరమైంది, అందువల్ల అతను పంపించేస్తున్నాము. మిగతా కంటిన్యూషన్ అసలు ఏంటి అనేది ఇంకా మిగతా విషయాలు కూడా చెప్తారు. చెప్తూ ఉండగా మనం విందాం, ఏంటి అనేది మనం విందాం. ఓకేనండి, రైట్, చెప్పండి, మిగతా విషయాలు చెప్పండి. అందరూ కూడా బయట ఎండ కడకబెట్టి సాయంకాల సమయం అందరూ కలిసి పడుకుంటే అప్పుడు మా బావగారు బాబు మా దగ్గర ఉండేవాడు కదా, ఆ బాబు నరసింహరావు అండి. నరసింహరావు ఆ బాబు కూడా దేవుడు తెలుసుకొని ఇలియం అనేసి పేరు పెట్టారు. ఆ బాబునికి అన్నాను, అరే బాబు, ఆ చర్చిలోనూ సినిమా వేస్తున్నారు, మనం ఎన్నో సినిమాలు చూసాము, కానీ ఏటో కదా ఆ సినిమా ఎప్పుడు మనం చూడలేదు కాబట్టి మీ నాన్న తాతయ్యని వచ్చిన చుట్టాలు ఎవరైనా వస్తానంటే వాళ్ళు తీసుకొని చర్చికి వెళ్ళి ఆ సినిమా ఎలా ఉండదో చూసారండి, ఇక్కడ కూర్చొని మీరు మాట్లాడుకోవడమే కదా, వెళ్ళండి అనేసి పంపడం జరిగింది. పర్వాలేదు, మీరు చెప్పండి, వారు తీసుకెళ్తారు. ఒక్క నిమిషం ఆగండి బాబు, తీసుకువెళ్ళండి, ఉంచేసేయండి, పర్లేదు, తన బెడ్రూమ్కి తీసుకెళ్ళిపోండి. ఎందుకంటే వయసులో పెద్దవారు కదా, వయసు కూడా ఎక్కువ, ఆరోగ్యం కూడా కొంచెం బాగోలేదు కనుక ఎక్కువ టైం ఉండలేరుక, తీసుకువెళ్ళిపోండి. ఓకేనా, రైట్, చెప్పండి. ఆ ఊళ్ళో అందరూ కలిసి వెళ్ళిపోయారు, సినిమా చూడడానికి వెళ్ళారు. చర్చి దగ్గరికి ఆ కరుణామయుడు సినిమా చూడడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సినిమా చూడడానికి 10 మంది వరకు సినిమా చూడడానికి వెళ్ళారు. మీరు మీతో పాటు ఇంకా 10 మంది వరకు ఉంటారా? నేను వెళ్ళడానికి చుట్టాలు పొడి పెట్టుకొని ఉన్నాను, కానీ మిగతా వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు 10 మంది వెళ్ళారు. చుట్టాలకు పేరేపించి నేనే పంపించాను చర్చికి. మీ చుట్టాలు వచ్చిన వాళ్ళు 10 మందిని చూడడానికి పంపించారు, మీరైతే వెళ్ళలేదు. వంటది చెయ్యాలి కాబట్టి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత లాస్ట్ గేట్ అయింది, వాళ్ళు సినిమా చూసి ఈ పళ్ళు అనేది చూసుకొని సరే లాస్ట్ అయిపోయింది, అప్పుడు వెళ్ళాను. అప్పుడు నేను నెలబద్రి సినిమా కూడా పూర్తిగా సినిమా కూడా అయిపోయింది. వచ్చేసారు, వచ్చి చూసిన తర్వాత చాలా బాగుంది. చాలా చాలా సినిమాలు చూసాను, కానీ ఏ సినిమాలోనూ కూడా ఇలా లేదు కాబట్టి సినిమా చాలా బాగుంది అనేసి. మీరు లాస్ట్ మినిట్ లో వెళ్ళి ఉంటారు, ఎప్పుడు ఒక అరగంట ఇంకా సినిమా ఉంది అనగా, అరగంట లేదు, ఒక 5 నిమిషాలు సినిమా ఉంటుంది. 5 నిమిషాలు సినిమా ఉంది అనగా, అంటే కరుణామయుడు సినిమా అంటే 5 నిమిషాలు ఉంది, సమాధిలోంచి బయటకు వస్తున్న ఓకే దృశ్యాలు చూసారా? ఆ టైంలో వెళ్ళాను, అయితే లాస్ట్ అయిపోయి ఇంకా అవి ఎప్పుడైతే వెళ్ళాను ఊరి ఇంకా అయిపోయింది, ఇప్పుడు ఏంటో వచ్చావు నువ్వు, మేము అంతా చూసేసాం బాగుంది అనేసి. మీ చుట్టాలు మీకు తెలిసిన వాళ్ళందరూ అన్నారు, వాళ్ళు కూడా ఎవరు దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదు, ఇంటికి వచ్చిన వాళ్ళనే మీరే ప్రేరేపించి పంపించారు 10 మందిని. ఇంట్లో పని ఉందని మీరు ఉండిపోయారు, పని అయిన తర్వాత మీరు వెళ్ళారు, కానీ 5 నిమిషాల సినిమా ఉంది ఇంకా. ఓకే, ఇంకా వచ్చేసాం. ఇంటికి వచ్చేసిన తర్వాత అలా 3 రోజులే ఇంటి దగ్గర ఉన్నారు. ఓకే, ఇంటి దగ్గర చూస్తే బాధ్యత ఎక్కువ పెరిగిపోతుంది, కాయగూరలు కొనడానికి కూడా డబ్బులు లేవు. మరి నేను ఇలా కూర్చొని ఉండిపోతే మరి ఇంటి దగ్గర పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను అలా మెల్లిగా డ్యూటీకి వెళ్తాననేసి హాల్టెస్ కంపెనీలోకి డ్యూటీకి వెళ్ళడం జరిగింది. ఎవరు? మీ భర్త గారు? మా ఆయన గారే డ్యూటీకి వెళ్ళడం జరిగింది. తగ్గింది ఆయనకి, పూర్తిగా తగ్గింది, ఆరోగ్యం కుదుట పడింది. ఓకే, ఇప్పుడు అంతా బాగుంది కనుక మళ్ళీ డ్యూటీకి నేను వెళ్ళిపోయాను. డ్యూటీ కాడ ప్రారంభించారు. ఓకే, డ్యూటీకి వెళ్ళిన వాళ్ళు అందరికీ కూడా అందరు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంటికి కూడా పలకరించడానికి వచ్చారు. డ్యూటీలోనూ కూడా నువ్వు చాలా నీరసంగా ఉన్నావు కాబట్టి నువ్వు ఎక్కువ పని చేయలేవు, కూర్చొనేసి వాళ్ళందరూ అన్నారట. అయినప్పటికీ కూడా పని చేశారట. అందులోనూ ఎంతమందిలోనూ కూడా ఒక బాబే దేవుని తెలుసుకున్న ఒక కుర్రోడు అన్నాడట అక్కడ డ్యూటీ దగ్గర. మాత్రం దేవుడి గురించి దేవుడు తెలుసుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా విందువులేనట. వాళ్ళతో ఇతను కూడా విందువులే. ఆ బాబు మాత్రం ఈ లోకంకి అయితే ఏమిటి అని పుస్తకం ఇచ్చారట. నువ్వు ఈ పుస్తకం చదివితే నీకు లోకం గతి ఏమిటి, ఓకే, పుస్తకం ఈ లోకం అయితే ఏమిటి అనేసి పుస్తకం ఇచ్చి కంపెనీలోని. ఓకే, పుస్తకం ఇచ్చిన తర్వాత దేవుడి గురించి సాక్ష్యం చెప్పి వాళ్ళ పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి అతనికి అతను ఇక్కడ పిల్లకోనపాలెం దగ్గర నుండి ఏంటంటే కాల్టెస్ కంపెనీ దగ్గర వరకు కూడా ఇప్పుడు బళ్ళు అయ్యి వచ్చాయి. అప్పుడు బళ్ళు కాదు, సైకిల్ మీద ప్రయాణాలు, సైకిల్ మీద వెనకాతలు ఎక్కించుకొని సైకిల్ మీద రోజు అక్కడ డ్యూటీ దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇంటికి ఇతనికి పూర్తిగా నీరసం తగ్గే వరకు కూడా అతను ఆ పని చేసి సైకిల్ మీద తీసుకెళ్ళడం, సైకిల్ మీద తీసుకురావడం. ఎంతమంది హిందువులు సర్వీస్ చేశారు, హిందువులు ఉన్నారు కానీ ఎవరు కూడా సాయం చేయలేదు. కానీ ఆ అబ్బాయి మాత్రం
ఉమ్, ఏంటైందంటే రోజు తీసుకొచ్చి మళ్ళీ తెల్లవారు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేవాడు, మళ్ళీ సాయంకాలం వచ్చేటప్పుడు తీసుకొచ్చేవారు. ఉమ్, మరి లేదు బాబు నేను చాలా శ్రమ పడుతున్నామంటే, శ్రమ ఏమీ లేదు, అంత నీరసం మీద వస్తున్నారు, ఇక్కడ నుంచి అక్కడ దూరం నడుచుకొని రావాలి, చెయ్యాలంటే మళ్ళీ ఎక్కడైనా పడిపోయినా ఏమేమి చేస్తారు, పర్వాలేదండి అనేసి తీసుకెళ్తూ ఉంటారు. ఆ బాబు ఈ లోకంకి అయితే ఏంటంటే పుస్తకం ఇచ్చి వాళ్ళ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఆ పుస్తకం చదివిన తర్వాత హిందువుల గురించి, క్రైస్తవుల గురించి, దేవుడి గురించి అన్నీ బాగా తెలుసుకొని ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళడం మొదలు పెట్టారు. మీ భర్త పాస్టర్ గారు. పాస్టర్ గారు, మా లూకా ఆయన పాస్టర్ గారు. అదే ఇప్పుడు పాస్టర్ గారు అయిపోయారులే, అప్పటికి ఇంకా పాస్టర్ పాస్టర్ గారు గారు కాదు, నూకినాయుడు గానీ చర్చికి వెళ్ళేవారు. ఆయన గారు చర్చికి వెళ్ళడం మొదలు పెట్టారు. ఈ చర్చికి వెళ్ళిన అయిన తర్వాత నువ్వు దేవుడి గురించి ప్రార్థన చేసావు, నన్ను చచ్చిపోయి చచ్చిపోతున్నాను అన్న వారిని బతికించి అన్నీ చేసావు కూడా, నువ్వు కూడా చర్చికి వస్తే బాగుంటది అని అంటే, ఇన్ని విగ్రహారాధనలు ఉన్నాయి, ఇన్ని పూజలు ఉన్నాయి, పూజలన్నీ వగేసుకొని నేను ఎలాగ వచ్చేస్తాను, ఏదో మన అవసరాల గురించి నేను మొక్కినాను కానీ అదే అలా మన దేవుళ్ళన్నీ వగేసుకొని నేను అక్కడికి ఎలాగ వచ్చేస్తాను అనేసి భయపడిపోయి లోకానికి, చుట్టాలకి, బంధువులకి జడిసిపోయి వెళ్ళలేదు. చార్నాడు వెళ్ళలేదు. చార్నాడు వెళ్ళకపోయిన తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత నాతోటి కూడా దేవుడు నువ్వు ఒక్కసారి రా అని చాలాసార్లు బతిమాలే వెళ్ళలేదు. వెళ్ళకపోతే అక్కడ ప్రతి శనివారం కూడా రాత్రి అంతా కూడా ప్రార్థనలు జరిగి మా చర్చి నిలకొనపాలెం చర్చిల్లోను జరుగుతూ ఉంటే మా తోటిపాళ్ళు అన్నది ఇంతలా బతిమాలుతున్నాడు కదా, ఒక్కసారి వెళ్ళి చూసి వచ్చేద్దాం రా అనేసి చెప్పారు. ఆవిడ చెప్పగలి ఏంటయిందంటే, ఆవిడే నేను కలిసి చర్చికి వెళ్ళడం వెళ్ళాము. ఆ రాత్రి తెల్లారు లేసిందే, మనం ఇంకెప్పుడు వెళ్ళొద్దు, ఒక్కసారి వెళ్ళి చూసుకొని వచ్చేద్దాం అనేసి ఇద్దరం కలిసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ప్రార్థన అవుతుంది, పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. ఒక ఆవిడ పరిశుద్ధాత్మ పొందుకొని చాలా అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటే ఇదేంటి పిచ్చిదాళ్ళ వెళ్ళగా అవుతుంది అనేసి నేను ఇష్టం వచ్చినట్టుగా నవ్వుతూ ఉంటే, పాస్టర్ గారు ఒక ఆవిడలో దురాత్మ ఉండి పనిచేస్తుంది కాబట్టి ఆ సాతాను పోయేలాగా అందరూ కూడా ప్రార్థన చెయ్యండి అనేసి పాస్టర్ గారు వాక్యంలోనే చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు, ఏంటి చెప్తున్నారు నాకు అస్సలు అర్థం కాలేదు. ఆవిడ ఎలా గంతుతూ ఉంటే నేను ఏంటి అలా గంతుతుంది అనేసి నేను అనుకున్నాను. అనేసి సరే ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి రాత్రి అంతా పడుకున్నాను. తెల్లారితే ఆదివారం అయిన తర్వాత అతనికంటే నేనే ముందు లేచిపోయి ఏటైంది తొందరగా స్నానాలు అవి చేసేసి వంట చేసేసి చర్చికి వెళ్దాం రండి అనేసి అన్నాను. చర్చికి వెళ్దాం రండి అంటే, నువ్వే నా నిజంగా వస్తావా చర్చికి అనేసి ఆశ్చర్యమైపోయారు. మీ భర్త ఇంతవరకు పిలుస్తుంటే వచ్చేవారు కాదు, నీ అంతటి నువ్వు చర్చికి వెళ్దాం పదండి అంటుంటే ఆయనకు ఆశ్చర్యమైపోయింది. నువ్వు ఇంతవరకు రాను అన్నావు, ఇదేంటి ఇప్పుడు చర్చికి వస్తా పదాన్ని అంటున్నారు ఏంటి అనేసి మా ఆయన గారి అనుభూతికి నేను పర్వాలేదు పదండి, ఎవరు ఏటైనా పర్వాలేదు, నేను చర్చికి వస్తాను పదండి అనేసి ఇద్దరం కలిసి ఇక్కడ రామకృష్ణాపురంలోనండి పిలకవనపాలెంలో చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళని. కానీ చూసిన సిలుగుర్తు చూసి ప్రార్థన చేసిన చర్చికి వెళ్ళలేదు, కానీ ఇంకో చర్చికి వెళ్ళేవాళ్ళని. వెళితే అక్కడ పాస్టర్ గారి వాక్యం వినడం, రావడం, చేయడం చేస్తుంటే వెళ్ళి నాకు 4-5 నెలల వరకు కూడా పాస్టర్ గారు అన్నవాళ్ళు ఎవరు కూడా త్వరలుగా బాప్టిజం ఇచ్చేసి మతంలో కలిపేసుకోరు ఎవరు. నేను దేవుడు అన్న అతను మాట్లాడి వాళ్ళ పరిస్థితులన్నీ కూడా మారిస్తేనే దేవుడు ఏం చేస్తాడంటే, మరి మన పరిపూర్ణంగా ఆయనలోకి వెళితేనే వాళ్ళు ఏం చేస్తారు, బాప్టిజం ఇచ్చిస్తారు. యేసుప్రభుని ప్రార్థన చేసుకునే యేసుప్రభు మతం మార్చేసే దేవుడు కాదు. ఏంటైందో వాళ్ళ బతుకులు మార్చడానికి దేవుడు మన దగ్గరికి వచ్చి ఉన్నాడు. కాబట్టి మా బతుకు అంతా కూడా అప్పులతోటి, బాధలతోటి, చాలా ఇరుకుల్లోనూ, ఇబ్బందుల్లోనూ, చాలా మరి ఇంకా అంత కాదు, ఎంత వచ్చినా సరే లేదన్నట్టుగానే ఉండేది. కానీ పర్వాలేదు అనలేదు. అదే పరిస్థితుల్లో మా చిన్నాడు బట్టికి సంబంధం కూడా రావడం జరిగింది. మా చిన్నాడు బట్టికి సంబంధం వచ్చిన తర్వాత ఆవిడ పేరు మెల్లీశ్రీ. ఇంకా ఆవిడ అదే పరిస్థితిలోను అతను సంబంధం వస్తే అమ్మాయికి
మాకు కలిగింది ఏదో పెట్టి ఆ అమ్మాయికి పెళ్లి పెళ్లి చేసి చేయడం, మా పాస్టర్ గారి చేతుల మీద ఆ అమ్మాయికి పెళ్లి చేశారు. అప్పటికే ఇతను సేవకు వచ్చేసిన తర్వాతే పెళ్లి సేవకు రాలేదు అప్పటికి, ఇంకా చర్చికి వెళ్తున్నాం అంతే. చర్చికి వెళ్తున్నారు, విశ్వాసిగా మారారు ఇద్దరు కూడా చర్చికి వెళ్ళేవారు. బాప్తిస్మాలు తీసేసుకున్నారు అప్పటికి? నేను ఇంకా తీసుకోలేదు బాప్టిజం కూడా. ఆయన తీసేసుకున్నారు అప్పటికి? అతను కూడా అతను తీసేసుకున్నారు బాప్టిజం. మీరు వెళ్ళి వెళ్ళగానే చర్చికి వెళ్ళగానే వెంటనే బాప్తిస్మం ఇచ్చారా? 4 నెలల వరకు బాప్తిస్మాలు ఇవ్వలేదు. అసలు మీకు దేవుడి గురించి ఇంకా తెలియాలన్నట్టు ఇంకా బాగా ప్రార్థన రావాలి వరకు కూడా నిజమేటి ఏంటంటే ఇప్పుడు అంటున్నారు కదా ఏదో మతం మార్చేసుకొని మతంలో కలిపేసుకొని క్రైస్తవులుగా చేసేస్తున్నారని. అలాగేమీ లేదు. అలా బలవంత ఊళ్ళు కూడా హిందువులు తీసుకొచ్చి క్రైస్తవులు కూడా కలుపుకోరు. మీకైతే ఎవరు ఎప్పుడు బలవంతం అనేది లేదు. బలవంతం లేదు. మీ జీవిత పరిస్థితులలో దేవుడే మీ జీవిత పరిస్థితుల్లోకి వచ్చి మాట్లాడారు. మీ కష్టాలు ఉంటున్నప్పుడు మీ కష్ట పరిస్థితుల్లోకి దేవుడే వచ్చాడు. మీ సమస్యలు ఉన్నప్పుడు సమస్యల మధ్యలోకి దేవుడే వచ్చాడు. చచ్చిపోవాలనుకుంటున్నప్పుడు కూడా ఆ చావు మధ్యలో మరి ఆ బీచ్ లో చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడే వచ్చాడు, మీ మధ్యలోకి వచ్చాడు. ప్రార్థన మీద చేస్తుంటే అప్పుడు కూడా దేవుడే కలుగు చేసుకున్నాడు. ఇలా ప్రతి విషయంలో మీ విషయంలో పూర్తిగా దేవుడు ఓకే ఓకే ఇలా మాట్లాడు. యేసు ప్రభు వచ్చారు. ఓకే, నాశకి ఇంకా అయింది. ఈయన ఇలాగ అవుతుంటే మా చుట్టాలు ఇలా చర్చికి వెళ్తూ ఉంటే రక్షణ పొందాం. రక్షణ పొందిన తర్వాత ఇతను బాప్టిజం తీసుకున్న తర్వాత మా చిన్నాడు బట్టి పెళ్ళి అవ్వడం జరిగింది. వాళ్ళ అత్తవారి ఇంటికి అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా రక్షణ పొందడం జరిగింది. అంటే బాప్టిజం మీరు కూడా అప్పుడు తీసుకున్నారు? నేను మొదట మీ భర్త తీసుకున్నారు, ఆ తర్వాత మీరు తీసుకున్నారు. అంటే మీరు చర్చికి వెళ్ళిన 3 నెలల తర్వాత ఎప్పుడో మీకు బాప్తిస్మాలు అనేవి పాస్టర్ గారు ఇచ్చారు. ఓకే ఓకే. అప్పుడు ఇంటి దగ్గర ప్రార్థన పెట్టించాలి అంటే ప్రార్థన పెట్టించడానికి జడిసిపోయాం. అద్దె ఇల్లు కాబట్టి ప్రార్థన పెట్టించడం జడిస్తే లాస్ట్ డేట్ అయ్యింది. ప్రార్థన పెట్టించిన తర్వాత అందరికీ కూడా మన వాళ్ళకి చుట్టాలు అంటే హిందువులకి అందరికీ తెలిసింది వీళ్ళు క్రైస్తవులు అయిపోయారండి, ఇల్లు ఖాళీ చేయించాలనేది. ఖాళీ చేయించేస్తే ఇంకొక దగ్గరికి తెలిసిపోవడం వల్ల మీరు దేవుని నమ్మేసుకున్నారు, చర్చికి వెళ్ళిపోతున్నారు అని చెప్పి అందరికి తెలిసిన తర్వాత వాళ్ళు ఇంట్లో కూడా మిమ్మల్ని ఉంచనివ్వలేదు. ఇంట్లో వేరే మతంలో కలిసిపోయారు, ఏదో కులంలో కలిసిపోయారు అన్న ఒక భావంతో మిమ్మల్ని బయటికి ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు చుట్టాలు ఇల్లు కూడా లేదు మీరు ఉండడానికి. వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటూ చేస్తూ కుటుంబాన్ని పోస్కారం చేస్తూ అప్పులన్నీ కూడా ఇంక ఎవరికి ఏది ఇవ్వాలి ఏది చెయ్యాలి అప్పులు కూడా ఎలా తీర్చాము వాళ్ళ చెందాం. అప్పులన్నీ కూడా తీరడం కూడా జరిగింది. దేవుడి సేవకు రావడం కూడా దేవుడు మాట్లాడితేనే దేవుడి సేవకు వచ్చాం, కానీ బలవంతంగా మీ దేవుడు బతుకు తెరువు కోసం అని కొంతమంది అంటున్నారు ఈ మధ్య కాలంలో. బతుకు తెరువు కోసం అని ఇలా పాషలు అయిపోతారు, ఇంటింటికి వచ్చి అడుక్కుంటారు, డబ్బులు దండుకుంటారు, బియ్యం అంటున్నారు. దేవుడి సేవకి దేవుడు కంపెనీకి వెళ్ళిన తర్వాత మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటే ఏంటయిందంటే దేవుడు ఎక్కువగా అతనితో మాట్లాడేవారు. నా సేవకెళ్ళండి అని దేవుడు మాట్లాడుతా ఉంటే సేవకాలం అంటున్నాడు దేవుడు అనేసి అంటే నేను రాను, ఇలా మన చర్చికి వెళ్ళాలి కానీ సేవకి వెళ్ళాలంటే చాలా భోజనానికి కానీ వస్త్రానికి కానీ అన్నిటికీ లోటు అయిపోవాలి, మనుషుల మీద ఆధారపడి బతకాలి, నేను మాత్రం సేవకు రాను అనేసి నేను వాదనాడి సేవకు పడే దేవుడు నీకు సేవకు పిలిచిన దేవుడు నాకు పిలిస్తేనే సేవకు వస్తాను, లేకపోతే మాత్రం నేను సేవకు రాను అనేసి మా ఆయన గారితో వాదన పెట్టుకున్నాను. వాదన పెట్టుకున్న తర్వాత లాస్ట్కి ఈయన ఏం చేశారు, నువ్వు ముందెళ్ళు 40 రోజులు ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు ప్రార్థన చేసిన తర్వాత మీ ఆవిడ నేను మారుస్తాననేసి దేవుడు అతనితో మాట్లాడిన తర్వాత అతను ఏం చేశాడు, నన్ను విడిచిపెట్టేసి 40 రోజులు విజయనగరం దగ్గర డెంకాడ దగ్గర గునుపూర్ అని ఒక ఊరు ఉంటుంది, ఆ పొలాల్లోనూ చర్చి ఉంది. ఇప్పటికి కూడా ఆ ఊరోళ్ళు చెప్పమంటే చెప్తారు. ఇప్పుడు కూడా ఆ గునుపూర్లో మా గురించి ఆ చర్చిలో 40 రోజులు కొబ్బరి బొండ నీళ్ళు ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి కొబ్బరి బొండ నీళ్ళు తాగి 40 రోజులు నేను దేవుడు నాతో మాట్లాడాలి. 40 రోజులు ఉపవాసం చేసి అతడు సేవకు వచ్చేసారు. డెంకాడ ప్రాంతంలో గునుపూర్ అనే ఊర్లో సేవకు వచ్చేసి అక్కడ ఉండిపోయి 40 రోజులు ఏమి తినకుండా కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకొని 40 రోజులు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశారు. ఎందుకని మీరు సేవకు రావటం లేదు, మీరు ఇంటి దగ్గర ఉండిపోయారు, మీరు మారాలి, సేవలో దేవుడు మిమ్మల్ని కూడా దర్శించాలి, మీరు కూడా సేవకు వచ్చేయాలని తన పట్టుదలతో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ఇలా సేవ చేస్తూనే ఇలా ప్రార్థన చేస్తూ ఉంటుండగా
జనతా కాలనీలో కొండ మీద స్థలం చూసుకొని అక్కడ ఇల్లు కట్టుకొని ఆ కొండ మీద ఉండేవాడిని. ఉమ్, దేవుడు అక్కడ ఉంటుండగా దేవుడు మా అమ్మగారు ఇతను ఇలాగ నన్ను ఒక్కదాన్ని విడిచిపెట్టేసి వెళ్తే మా అమ్మగారు మా తోటి వాళ్ళు ఉమ్, వీళ్ళందరూ ఉన్నారు. ఒక ఏకోచావిని దేవుడు నువ్వు తొందరగా నా సేవకు బయలుదేరుతావా, బయలుదేరు, లేదంటే నేను అవమాన పాలు చేస్తాననేసి దేవుడు నాతో మాట్లాడడం మొదలెట్టాడు. తెల్లవారుజామునే మీతో మాట్లాడటం మొదలెట్టాడు. నువ్వు నా సేవకు బయలుదేరి నేను అవమాన పాలు చేస్తానంటే నన్నావు, నేను ఇప్పుడు వరకు కూడా నేను తప్పు చేయలేదు, నన్నేటి అవమానపరచడం అనేసి ఉంటే నన్ను ఎప్పుడైతే అలాగన్నారో నువ్వు బయలుదేరతావా, బయలుదేరవా నా సేవకని దేవుడు మాట్లాడితే సరిగా 1 గంట టైంలో ఇంట్లోనూ ఎవరో దొంగోళ్ళు దూరిపోయినట్టు సామాన్లన్నీ గలబలు నవ్విపోతున్నాయి. చాలా మంది కూడా ఇప్పటికి కూడా ఆ సీన్ చూసిన వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. జనతా కాలనీలో కొండ మీద ఉన్నారు. అయితే సామాన్లన్నీ గలివిలు ఆడిపోతుంటే మా అమ్మగారి కొట్టి నిండా బంగారం ఉండేది. ఎవరో దొంగోళ్ళ వచ్చారనేసి మేము ఎండాకాలం బయట మంచాలు వేసుకొని పడుకున్నాం. వరుసగా 9 మీద ఇల్లులు ఉన్నాయి. అంటే మరి ఏంటో కానీ అమ్మ ఇంట్లో సామాన్లు గలిబిల్లు అయిపోతున్నాయి, ఏంటి పిల్లి ఏదో దూరిందేమో తలుపు తీసి చూడబోతుడికి అంటే తలుపు తీసి చూడబోతుడికి మధ్య ఇంట్లో ఒకరు, పెరటింట్లో ఒకరు, బయట ఒకరు, 3 మనుషులు ఉన్నట్టు, ఇంట్లో ఉండే సామాన్లన్నీ కూడా దొంగలు పట్టుకుపోయినట్టుగా మీకు అంత కనిపిస్తుంది. కనిపిస్తున్నారు. 3 వ్యక్తులు. ఈ 3 వ్యక్తులు కూడా సామాన్లు పట్టుకుపోతున్నట్టుగా నాకు కనిపించారు. వీళ్ళంతా సౌండ్ వచ్చేస్తుంది. ఈ 3 వ్యక్తులు సామాన్లు పట్టుకుపోతున్నట్టు జరగలేదు, కానీ మీకు మాత్రం నాకే కనిపిస్తుంది. మాత్రం అలా కనిపిస్తుంది, అంత జరుగుతున్నట్టు అలా కనిపిస్తుంది అంతా. ఈ సామాన్లు పట్టుకుపోతున్నట్టు కనిపిస్తాడంటే అక్కడ తలుపు దగ్గర అలా నిలబడి మమ్మీ అమ్మ నువ్వు ఎవరో కాదు దొంగలు దూరి 3 మనుషులు దూరారు, ఇంట్లో సామాన్లన్నీ పట్టుకుపోతున్నారు అనేసి నేను మా అమ్మగారితో చెప్తా ఉంటే అక్కడ సూర్యాని అనే కథ నుండివారు తిప్పాని మాత ఉంది. అలా అతని పేరు ఏదో పేరు, ఇప్పుడు అతను కూడా ఎక్కడికో పోయి చనిపోయారు. అలా ఆవిడ ఉంది. మా తోటిపాళ్ళకి వాళ్ళ ఇంటి పేరు ఏదో మా తోటిపాళ్ళకి తెలుసు, మా ఆయనకి కూడా తెలుసు, భాష గారికి కూడా తెలుసు. ఆవిడ వచ్చేసి బయటికి చిన్నపిల్ల, ఆవిడకి చిన్నపిల్ల ఉంది, ఆ పిల్లని ఎత్తుకొని బయటకు వచ్చేసి దొంగోళ్ళు వచ్చేసి ఇంట్లో దూరిపోయి సామాన్లు పట్టుకుపోతారని పెద్ద కేకలు వేసేసింది. కేకలేసి పోతుడికి కింద ఉన్న వాళ్ళు అందరూ కర్రలు పట్టుకొని మీదకి వచ్చారు, కొండ మీదకి. కొండకు వచ్చి ఇవన్నీ ఎతికారు అనమాట. ఆ గుమ్మాళ్ళ అప్పారావు గారు అనేసి ఆ పక్కన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కర్రలు పట్టుకొని వచ్చేసి అదంతా ఎతికారు అనమాట. ఎతికితే ఎక్కడా కూడా దొంగోళ్ళు లేరు, దొంగోళ్ళు ఎవరూ లేరు. పెరట తలుపు వేసేసేముంది. మీకు అలా కనిపించింది, అరిసేసారు దొంగలు అనుకుని అందరూ పోగైపోయారు. ఇంకంతా అందరూ వచ్చేసారు, చాలా జనం వచ్చేసారు కర్రలు పట్టుకొని కొట్టియాలనేసి. అన్ని వెతికారు, ఎవరు కూడా కనపడకపోతే అందులో ఒక 2-3 అన్నాడు. ఇందులోనూ ఎవరో ఒక్కడిని ఎవరినో కానీ రమ్మన్నారు. వాడు వచ్చాడు. ఆడొచ్చి రైలు నిద్రమత్తున ఉంటారు, నిద్రమత్తున ఉండడంలోను ఏంటయిందంటే వీళ్ళు దొంగోడని కేకేశారు అనేసి ఒక ఎత్తి అన్నారనమాట. అనబోతేడి నాకు బొలు పెరిగింది. ఒక వ్యక్తి అతనికి ఎవరికో రమ్మని అంటే ఒక వ్యభిచారి కారం గురించి రమ్మన్నట్టుగా మాట్లాడారనమాట. దాన్ని రాంగ్ గా మాట్లాడాడు. ఆ రాంగ్ గా ఎప్పుడైతే మాట్లాడాడో నాకు అప్పుడు మైండ్ బుర్ర తిరిగిపోయింది. అమ్మో ఎంతలా చెప్పాడు, నిన్ను అవమానపరుస్తాను, సేవకు రాకపోతాని కూడా దేవుడు చెప్పాడు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది, అవమానకరంగా మాట్లాడుతున్నారు, తప్పుగా చిత్రీకరిస్తున్నారు ఇదంతా అని. అప్పుడు కాదు మోకాళ్ళు అక్కడే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ప్రభా నీకు ఇంక నేను ఇంతకంటే నింద నాకు అక్కర్లేదు, అటువంటి పనులు నాకు లేవు ఇప్పుడు వరకును. మా నాన్నగారు చిన్నప్పుడు చచ్చిపోయిన దగ్గర నుంచి మా అమ్మగారు చాలా నన్ను అంటే పెంచింది బుద్ధిగానే, కానీ కష్టాలేంటో సుఖాలేంటో పెళ్ళి అయిన తర్వాత అన్ని కూడా నాకు తెలిసాయి. కానీ ఇంత నింద నేను భరాయించడమా, ఇంకా కానీ ఇలా కానీ ఉండిపోయేలాగా ఉంటే ఇంకా ఎన్ని నిందలు వచ్చేస్తాయో. తిండి లేకపోయినా బాధలైనా కష్టమైనా నిందలైనా సరే
నేను నీ సేవకే నేను సేవే చేస్తాను. భర్త దగ్గరికి నేను మాత్రం వచ్చేస్తాను ఉండను అనుకున్నారు అనేసి. మీరు. 3 దర్శనాలు వచ్చినాయండి. మరి టైం లేదు కాబట్టి చెప్పడానికి. కాబట్టి 3 దర్శనాలు పరీక్షించి దేవుడు మాట్లాడితేనే నేను దేవుడి సేవకు వచ్చాను. కానీ అప్పటికి మీ భర్త డెంకాడ్ ఏరియాలో ఉన్నారు, అంతే. మీరేమో వైజాగ్ ఉంటారు. వైజాగ్లో. ఈ దర్శనాలు వచ్చిన తర్వాత ఈ నిందలు ఇంకా ఎక్కువ అవుతాయి, ఇలాంటి సమస్య వస్తుంది, భర్త దగ్గరికి వెళ్ళిపోవాలి, సేవకి వెళ్ళిపోవాలి, దేవుడు పిలుస్తున్నాడు అనే ఉద్దేశంతో ఇప్పుడు మీ భర్త దగ్గరికి వచ్చారు మీరు. ఓకే ఓకే అప్పుడు ఇతనికి వెంటనే ఫోన్ చేయడు. ఓకే ఫోన్ చేసి లేకపోతే అప్పుడు వెంటనే ఇతను వచ్చి ఇంటి దగ్గర ప్రార్థన పెట్టించి మేమిద్దరం కలిసి మా అమ్మగారు వాళ్ళు వచ్చి నువ్వు సేవకి వెళ్ళి ఏం తింటావు మరి అంటే నీ అలాగా వెళ్ళగానే చాలా మరి ఇంకొక నింద కదండి, చాలా నిందలు వేశారు. నిందలు వేసిన ఓకే అతను ఎక్కడైనా బస్ స్టాండ్లో పడుకుంటే బస్ స్టాండ్లో పడుకుంటాను, మరి రోడ్డు పక్కన పడుకుంటే రోడ్డు పక్కనే ఉంటాను. కానీ నేను అతనితో వెళ్ళిపోతాను కానీ నేను ఉన్నాను. కాబట్టి నీ భోజనం అది సరిగా ఉండదు అలాగే ఎలాగని చెప్పారు. మీ అమ్మగారు అన్ని నాకు ఆటంకాలు ఏది వచ్చినా, లేకపోయినా పర్వాలేదు అని అతనితో భర్త వెళ్ళిపోతానని చెప్పి మీరు ఇంక సేవకు వచ్చేసారు. సేవకు వచ్చేసి ఇదండి యాక్చువల్గా ఇంతవరకు మనం సాక్ష్యం విన్నాం కదా. సూర్శెట్టి నూపినాడు అలియాస్ పాస్టర్ లూకా గారు, అలాగే సూర్శెట్టి లక్ష్మి అలియాస్ ఎస్తేర్ రాణి గారు, వారు అనకాపల్లి ప్రాంతంలో పుట్టి పెరిగి అక్కడ నుంచి బతుకు తెరువు కోసం విశాఖపట్నం శ్రీహరిపురం రామకృష్ణాపురం ప్రాంతానికి వచ్చి అక్కడ నివాసం ఉండి ఆ తరువాత వారి జీవితంలో ఏం జరిగిందో మనకు అర్థమైంది కదండి. ఎన్నో అప్పులు బాధలు ఉండేవి. మరి అప్పులు బాధలు మనస్తాపానికి గురయ్యి ఆ ఇంట్లో మరి లక్ష్మి గారి బావగారు మానసిక ఒత్తిడితో అశాంతితో అతడు చనిపోయారు. ఆ తర్వాత మరలా లక్ష్మి గారి భర్త ఎస్తేర్ రాణి గారి భర్త అంటే పాస్టర్ లూకా గారు కూడా మానసిక ఒత్తిడికి గురైపోయి ఆయన కూడా మనస్తాపానికి గురైపోయి ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోయారు. చనిపోయే పరిస్థితి కాకినాడ బీచ్లో మరి చనిపోవాలనుకున్నప్పుడు దేవుడు అతన్ని దర్శించడం మూలంగా అతడు దేవుళ్ళలోకి వచ్చాడు. ఆ తర్వాత మరి ఈమె కూడా దేవుళ్ళలోనికి వెళ్ళారు. తర్వాత సేవకి వాళ్ళు ఏ విధంగా వచ్చారో కూడా దేవుడు ఏ విధంగా వారిని దర్శించి సేవకు పిలిచాడో ఇదంతా కూడా మనం విన్నాము. మరి యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే మత మార్పిడి కాదు. యేసు ఎవరైతే సమస్యలో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారో, పాప శాపాల చేత అశాంతిలో ఉన్నారో అలాంటి వారిని యేసు లోకరక్షకుడిగా వారిని దర్శించి వారితో మాట్లాడి వారిని ఆకర్షిస్తేనే ఒక వ్యక్తి ప్రభు వైపు వస్తున్నాడు తప్ప ఒక మనిషి వెళ్ళి ఇంకొక మనిషికి ఏదో చెప్పేసినంత మాత్రానో ఏదో ఇచ్చేసినంత మాత్రానో వాళ్ళు మతం మార్చేసుకుంటున్నారు, ప్రభులోకి వచ్చేస్తున్నారు అనేది పూర్తిగా ముమ్మాటికి 100% అది తప్పండి. వీరి జీవితం మనం ఇంతవరకు కూడా చూసాం కదా. మరొక సాక్ష్యంతో మరలా మీ ముందుకి వస్తాము. అంతవరకు ప్రేక్షకులందరికీ కూడా ప్రభు పేరిట మా వందనాలు, మా శుభాలు. ఆమేన్.